श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणं प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకారమధ్యే सरसिजमुकुलोद्भासमाने विमाने कावेरी मध्यदेशे मृदुतरफणिराट्भोगपर्यङ्कभागे निद्रामुद्राभिरामम् कटिनिकटशिरः पार्श्वविन्यस्तहस्तम् पद्माधात्रीकराभ्याम् परिचितचरणम् रङ्गराजम् भजेऽहम्. यद्बृन्दावनपण्डितम् दधिरवैर्यत्ताण्डवम् शिक्षितम् यल्लक्ष्मीकरसौख्यसाक्षि जलजप्रस्पर्धमानर्थियत् यद्भक्तेष्वजलस्थलज्ञमपि यद्दूत्य प्रसङ्गोत्सुकम् तद्विष्णोः परमम् पदम् वहतु नः. श्रीरङ्गिणो मङ्गलम्. श्रीस्तनाभरणम् तेजः श्रीरङ्गेशयमाश्रये చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ విశేషమైనటువంటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా తాంబూల సమర్పణం చేసినటువంటి మన కృష్ణకుమారి గారిని మనసారా అభినందిస్తున్నాను. అనేక అనేక శుభాభినందనలు, శుభ ఆశీస్సులు వివాహ వార్షికోత్సవ సందర్భంగా. అందులో ఇవాల్టి శ్లోకంలో చెప్పినటువంటి అంశాలు కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యానికి సూచకంగా ఉండడం అనేది కూడా ఒక శుభకరమైనటువంటి అంశం. అంతేకాదు లక్ష్మీ అనుగ్రహ పాత్రులం కావడానికి తగినటువంటి అవకాశం కలిగి ఉండడం అనేది కూడా ఆ శ్లోకంలో చెప్పబడింది. మంచి ఆనంద అశ్రువులని ఇస్తుంది, అలాగే మంచి కీర్తిని ఇస్తుంది అన్నట్లుగా ఈ వివాహ వార్షికోత్సవం నాడు వారు చేసినటువంటి ఈ వ్యాసంగం, ఈ మననం వారికి అలాంటి అనుగ్రహాన్నే కలిగించేది కావాలి. అలాంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగించుగాక ఆ దంపతులకు అని ముందుగా పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తున్నాను. విషయం అంతా 90% నిన్న చెప్పుకున్న అన్ని విషయాలని కలుపుకుంటూ చెప్పారు. కొంచెం మాట తొందరగా ఉంది, అంటే ఆవిడ తీరే అంతేమో తెలియదు కాబట్టి కొంచెం ఆ మాట తీరులో స్పష్టత తగ్గుతోంది. కాకపోతే ఇవాళ విషయం ఎక్కువ ఉండడం వల్ల స్పీడ్గా చెప్పాలి, తీరు కూడా అదే కాబట్టి ఆ స్పీడ్ కంటిన్యూ అయింది. ఆమె చెప్పిన విషయం, గ్రహించినటువంటి అంశాలు చాలా బాగున్నాయి, కానీ చెప్పే తీరులో కొంచెం నెమ్మదిగా చెప్తే, అంటే స్పష్టంగా నెమ్మదిగా చెప్తే ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది అనే విషయాన్ని మనకి తెలియచేస్తున్నాను. ఎన్నో ఎన్నో మంచి విషయాలని నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. వాటినన్నింటినీ చక్కగా కూర్చి ఒక నిమిషం ఎక్కువైనా చక్కగా దాన్ని సమగ్రంగా చేసి శ్లోకంతో సహా అనుసంధానం చేశారు. విశ్వక్సేన భటుల గురించి చెప్పినప్పుడు మాత్రం కాలాహ్వ అని ఉంటుంది, కాలాహ్వుడు అని కాదు, అక్కడ కాలుడు అంతే. ఆహ్వము అంటే పేరు అని అర్థం, కాలాహ్వుడు అంటే కాలుడు అని పేరు కలిగిన వాడు అన్నటువంటి ఒక సవరణ తప్ప మిగిలినవన్నీ కూడా చక్కగా స్పష్టంగా అనుసంధానం చేసి మన ముందు ఉంచినటువంటి కృష్ణకుమారి గారికి, ఆ దంపతులకి, ఆ కుటుంబానికి, వారి పరంపరకి కూడా భగవంతుని యొక్క, భాగవతుల యొక్క, ఆచార్యుల యొక్క శుభాశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి అని గోష్ఠివారం అందరం కూడా ప్రార్థన చేసుకుంటూ అభినందిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం
శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. 45వ శ్లోకం దగ్గరికి వచ్చేద్దాం. అపి ఫణిపతి భావాత్ శుభ్రమంతస్య యాళోః మరకత సుకుమారైః రంగభర్తుర్మయూఖైః సకల జలధిపానస్యామ జీమూత జైత్రం పులకయతి విమానం పావనం లోచనేన వ్యాపి రూపమపి గోష్పదయిత్వా భక్తవత్సలతయోజ్జితవేలం తద్విషంతపనృకేసరి రూపం గోపురోపరి విజృంభితమీడే అహమలమవలంబః సీదతామిత్యజస్రం నివసదుపరి భాగే గోపురం రంగధామ్నః క్వచన నృపరి పాటీవాసితం క్వాపి సింహస్త్రమసురభితమేకం జ్యోతిరగ్రే చకాస్తి సంశోధ్య పావన మనోహర దృష్టిపాతైః దేవాయ మామపి నివేదయతాం గురూణాం సవ్యోత్తరే భగవతోస్య కటాక్ష వీక్షా పంక్తిం ప్రపద్య పరితః పరితో భవేయం శ్రీరంగరాజకరనమృతశాఖికాభ్యో లక్ష్మ్యా స్వహస్తకలితశ్రవణావతంసం పున్నాగతల్లజమజస్ర సహస్రగీతిసేకోత్థ దివ్య నిజ సౌరభమామనామః. శ్రీరంగచంద్రమసమిందిరయా విహర్తో విన్యస్య విశ్వచిదచిన్నయనాధికారం యో నిర్వహత్యని సమంగుళిముద్రయైవ సేనాన్యమన్య విముఖాః తమసి శ్రియామా సైన్యధురీణ ప్రాణసహాయాం సూత్రవతీమాసి శ్రియమంబాం శ్రీపదలాక్షాలాంఛిత సేవా ప్రోతల సద్దోర్వల్లి విలాసాం విదధతు సుఖం విశ్వక్సేనస్య తే ప్రథమే భటాః కరిముఖ జయత్సేనౌ కాలాహ్వసింహముఖౌ చనః జగతి భజతాం తత్తత్ప్రత్యూహతూలదవానలా దిసి దిసి దివారాత్రం శ్రీరంగపాలన కర్మఠాః శృతిమయమతిహర్షస్ప్రశ్రయస్మేర వక్త్రం మణిముకురమివాగ్రే మంగళం రంగధామ్నః చరణమభిగతాస్మో యత్ర రూపస్వరూప స్వగుణమహిమదర్శి మోదతే రంగసాయి తార్ష్యపక్షతి వదస్య వల్లభం రుద్రయా సహ సుకీర్తిమర్చయే హర్షబాష్పమపి కీర్తిమర్థినాం యన్ముఖేన కమలా కటాక్షయేత్. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న సూచన చేస్తాను, దాని ప్రకారంగా మనం వ్యాసంగాన్ని కొనసాగించుకుందాం. రేపు భీష్మేకాదశి, కానీ ఇప్పుడు ఏకాదశి ఘడియలు వచ్చేసాయి. రేపు మనం వ్యాసంగం కైంకర్యం ఎవరి మట్టుకు వారమే చేసుకుంటాం కాబట్టి ఇవాళ మనం ఈ సన్నివేశాన్ని పురస్కరించుకొని మన వ్యాసంగానికి ఆటంకం రాకుండా ఆ విష్ణు సహస్రనామ వైభవాన్ని కూడా తెలుసుకోబోతున్నాం. ఎంత అవసరం అంటే భట్టరు వారి స్తోత్రాన్ని మనం అనుసంధానం చేస్తున్నాం. భట్టరు వారు అందించినటువంటి వ్యాఖ్యానమే మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఉంది. దాన్ని ఏమంటారు, ఏ పేరుతో? విష్ణు సహస్రనామ వ్యాఖ్యానం అనుకోవద్దు, ఏమనుకుందామని మనం అనుకున్నాము, భగవద్ గుణ దర్పణం అని ఆ పేరుతోటి చెప్పుకుందాము అని అనుకున్నాం. అంచేది ఇవాళ భట్టరు వారి రూపంగా మనం విష్ణు సహస్రనామ జయంతిని చదువుకోవాలి అంటే భగవద్గుణ దర్పణంలో ఏదో ఒక అంశాన్ని మనం ప్రస్తావన చేసుకోవాలి. అలాగే మనకి భీష్మ పితామహుని వైభవాన్ని తీసి, భీష్మ ఏకాదశి కాబట్టి విశేషించి ఆయనకి సేవ చేసుకోవాలి అంటే దానికి మనం ఈ పనిని చేయాలి. అలాగే దానికి అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అందించినటువంటి రఘునాథాచార్య స్వామి వారు కూడా భీష్మాచార్య స్థానీయులే కాబట్టి ఆచార్య కైంకర్యంగా కూడా మనం ఇవాళ ప్రస్తావన చేసుకోబోతున్నాం. ఈ మనం శ్లోకానికి సంబంధించినంత సమన్వయం చేసుకుంటూనే, విశేషంగా కాదు. ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే, మీ దగ్గర ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం కనుక పుస్తకం ఉంటే, అందుబాటులో ఉంటే, తీసుకోగలిగితే దగ్గర పెట్టుకుంటారు కదా అనేటటువంటి ఉద్దేశంతో తీసుకోగలిగిన వాళ్ళు, తెచ్చుకోగలిగిన వాళ్ళు, పెట్టుకోగలిగిన వాళ్ళు తెచ్చి దగ్గర పెట్టుకోవలసినదిగా సూచించడం కోసం ముందుగా ఈ ప్రస్తావాన్ని చేస్తున్నాను. తర్వాత మళ్ళీ మనం ఆ పుస్తకం కోసం డిస్టర్బ్ అవ్వకుండా తెచ్చి పెట్టుకోండి. తెచ్చుకోగలిగిన వాళ్ళు తెచ్చుకోండి, లేని వాళ్ళు లేదు, తర్వాత దాన్ని చూసి
అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుందాము. ఎందుకంటే ఇవాళ మనకి ప్రమాణ తిరట్టు ఎక్కువగా లేదు. కానీ సమయాన్ని బట్టి నేను చెప్తాను, సమయాన్ని బట్టి మనం పంచస్తవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని అనుకున్నాం గనక ఇవాళ మనం పంచాయుధిని ప్రార్థన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు భట్టర్ వారు. ఆ శ్లోకాన్ని మనం ఇవాళ చెప్పుకోబోతున్నాం. అంచేత మన సమయాన్ని బట్టి చివరిలో సూచిస్తాను నేను, మనకి పంచస్తవాలలో పంచాయుధముల గురించినటువంటి ప్రస్తావన ఎక్కడ వచ్చింది అని ఆ శ్లోకాలను కూడా వీలుంటే అనుసంధానం చేతురుగాని. మనకి ఇవాల్టి శ్లోకంలో ఆళ్వార్ల పాసురాలలో పెరియాళ్వార్ తిరుముడిలో 5, 2, 9 పాసురం ఒకటి ప్రమాణ తిరట్టు కింద ఇచ్చారు. 5వ పత్తు 2వ దశకం 9వ పాసురం. ఇది కూడా అనుసంధానం చేదురుగాని ఈ పుస్తకం కూడా దగ్గర పెట్టుకోండి అని సూచన చేస్తున్నాను. ఇక నిన్నటి మనకిప్పుడు మననం కూడా చేసినప్పుడు కూడా నేను విన్నాను, అది నా పొరపాటు, చెప్పిన వారి పొరపాటు కాదు. ఎందుకంటే నిన్న 8 చోట్ల మనం దాసోహ సమర్పణం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు 8 స్థలాలు కరెక్టే, ఆర్డర్లో నేను చిన్న పొరపాటు పడినట్టుగా అనిపించింది నాకు తర్వాత. ఎందుకంటే కూరత్తాళ్వాన్ సన్నిధి తర్వాతే చక్రతాళ్వాన్ అంటే రామానుజుల వారికి దాసోహం సమర్పించడం, ఆ ప్రాకారం దాటేకే నమ్మాళ్వార్లు అలాగే గరుడ మండపం ఉంటుంది. 5, 4 ప్రాకారాలన్నమాట. 5వ ప్రాకారం దగ్గర నుంచి ఇటు సుదర్శనాళ్వాన్ సన్నిధి, ఇటు చక్రతాళ్వాన్ సన్నిధి ఉంటుంది. 4వ ప్రాకారంలోకి వెళితే మనకి నమ్మాళ్వార్ల సన్నిధి అలాగే గరుడుని యొక్క సన్నిధి ఉంటుంది. అంచేత క్రమంలో కూరత్తాళ్వాన్కి, భగవద్ రామానుజులకి, నమ్మాళ్వార్లకి, గరుడులకి, ధ్వజస్తంభానికి, నంబిళ్ళై గోష్ఠికి, విశ్వక్సేనులకి, జయ విజయులకి అని ఆ ఆర్డర్ మనం పెట్టుకుంటే సరిపోతుంది అనేది కరెక్షన్ నేను చేసుకుని మీకు తెలియచేస్తున్నాను. అలాగే నిన్న ఛందాంసి యస్య పర్ణాని అన్నట్లుగా ఈ విష్ణు రథంగా చెప్పబడేటటువంటి అది కూడా చక్కగా మననం చేశారు. ఛందాంసి యస్య పర్ణాని అన్నట్లుగానే ఒక భగవద్గీత శ్లోకపాదాన్ని మనం అక్కడ గుర్తు చేసుకున్నాం. కానీ అక్కడ అర్థం, అక్కడ ప్రయోగం వేరు, ఇక్కడ అర్థం, ఇక్కడ ప్రయోగం వేరు. ఛందస్సు అంటే ఒక మీటర్, ఒక రకమైనటువంటి దీంట్లో గానం చేయబడేటటువంటి దాన్ని ఛందస్సు అంటారు. ఛందము అంటే మనస్సు అని కూడా అర్థం, ఇష్టము అంటే స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా అని అంటారు చూసారా, అలాగే అక్కడ భగవద్గీత ఛందాంసి యస్య పర్ణాని అని అంటే ఇష్టంగా చేసేటటువంటి కామ్య కర్మలు అని అర్థం. అక్కడ ఛందస్సు అని వేద ఛందస్సులు అనేటటువంటి అర్థం రాదు. అదొకటి ఉరికే పదం కోసం నేను అక్కడ మీకు అనుసంధానం చేశాను, కానీ దానితో ఉండేటటువంటి తేడాని కూడా ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక నిన్నటి శ్లోకంలో మనకి కమల అని లక్ష్మీవాచకమైనటువంటి ఒక పదం వచ్చింది అని అనుకున్నాం. అంతకుముందు ఇందిర, లక్ష్మి, శ్రీ ఇలాంటి పదాలు ప్రయోగింపబడ్డాయి అని అనుకున్నాం. 2 పదాలు ఉన్నాయి ఇందులో. ఒకటి కటాక్షయేత్ అనేటటువంటి పదం ఒకటి ఉంది. కటాక్షయేత్, ఈ కటాక్షము అనే పదం మనకి ఇంతకు ముందు ఒక శ్లోకంలో వచ్చింది. ఏ శ్లోకం? ఎక్కువ దూరంలో లేదు. ఇప్పుడు మనం అనుసంధానం చేసిన వాటిలో కూడా ఆ గురు కటాక్ష పంక్తి అనేటటువంటి ప్రయోగం అక్కడ ఉంది చూసారా. గురువులకి కాదు వందనం, గురు కటాక్ష పంక్తికి వందనం అని అన్నారు. 48వ శ్లోకం అని పెడుతున్నారు. కటాక్ష వీక్షా పంక్తిం ప్రపద్య అని అక్కడ ఈ ప్రయోగం ఉంది అనే దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే వల్లభాం అని ఇంకో ప్రయోగం ఉంది. వల్లభ అని ఒక ప్రయోగం ఉంది. అమ్మవారిని వైభవాన్ని మనం తెలుసుకుని అనుసంధానం చేసేటటువంటి ఒక శ్లోకం, నిత్యం మనం అనుసంధానం చేసుకునేటటువంటి శ్లోకంలో ఈ పదం ఒకటి ఉంటుంది చూడండి. ఇది ఇప్పుడు ఇందులో ఉన్న పదానికి మనం రిఫరెన్స్ కి గుర్తు చేసుకుంటున్నాం అనమాట. ఏ శ్లోకంలో వస్తుంది మనం రోజు అనుసంధానం చేస్తాం, ఇంచుమించుగా అనుసంధానం చేస్తాం. 4 మండపాలలో ఉండేటటువంటి అమ్మవార్లని చెప్తుంది అని అనుకుంటాము, లేదా శ్రీరంగనాయకికే వాచకంగా ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అని అంటారు. ఏమిటా శ్లోకం చెప్పండి? ఇవాళ శుక్రవారం కదా, అందుకని ఒక్కసారి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వరద వల్లభాం, వెరీ గుడ్, ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసినీం అశేష జగదీశత్రీం వందే వరద వల్లభాం. ఆ పదాన్ని ఇక్కడ గుర్తు చేసుకుందాం. అలాగే లక్ష్మీ అష్టోత్తరంలో కూడా మనకి వల్లభ పదంతో కూడినటువంటి ఒక నామం ఉంటుంది.
ఆ నామం కూడా మనం లక్ష్మీ అష్టోత్తరంలో గుర్తించవచ్చు. హరివల్లభ అనేటటువంటి ఒక పద ప్రయోగం లక్ష్మీ అష్టోత్తర శ్లోకాలలో కూడా, నామంలో కూడా హరివల్లభ అనే ఒక ప్రయోగం ఉంది. అలాగే వరద వల్లభ అని ఒక ప్రయోగం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ, శుక్రవారం కాబట్టి అమ్మవారి పాదార విందు సన్నిధిని దాసోహ సమర్పణం చేసుకుందాం. ఇప్పుడు ప్రారంభంలోనూ అంతంలోనూ కూడా శ్రీ విష్ణు సహస్రనామ వైభవాన్ని మనం అనుసంధానం చేస్తూ మనం జయంతిని పాటించడం అనే ఒక పద్ధతిలో నిన్నటి వరకు గరుడుని వైభవం, గరుడిని పత్నుల యొక్క వైభవం, అంటే పత్నుల యొక్క వైభవం అంటే గరుడ వైభవంలోకే అది వస్తుంది కదా. ఇప్పుడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో గరుత్మంతుడిని వాహనముగా కలిగిన వాడు అని ఎక్కడా మనకి కనపడదు. కానీ గరుత్మంతుణ్ణి ధ్వజంగా కలిగిన వాడు అనేటటువంటి ఒక నామం మనకు కనిపిస్తుంది. గరుడధ్వజ అనేటటువంటి నామం ఉన్నటువంటి శ్లోకం మీరు వెతుక్కోండి, కొంచెం కష్టపడండి. విష్ణు సహస్రనామమే కదా, ఏకాదశి పుణ్యమే వస్తుంది, ఏమీ నష్టం ఏమీ లేదు. ఏ శ్లోకమో మీరు చూసుకోండి. మహర్ధిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ అని గుర్తుపెట్టుకోండి. గరుడు ధ్వజము అవుతాడు, గరుడు వాహనము అవుతాడు. ఈ రెండిట్లే ప్రాధాన్యం మనం అక్కడ చూసాం. మరి గరుడ ధ్వజ అని నామం ఉంది, గరుడ వాహన అనేటటువంటి నామం ఉందా లేదా? ఏ నామంతో గరుడ వాహనుడు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇది ముందుగా మనం ప్రారంభం చేసుకుందాం. అలాగే మనకి స్వామి నామాలలో సప్తవాహన అని ఒకటి ఉంటుంది, వాయువాహన అని ఒక నామం ఉంటుంది కదా. రోజు చదువుతాం, ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకుంటే వాటి అర్థాలైనా మనకి స్ఫురిస్తాయి అన్నమాట. ఈ సప్తవాహన అన్నప్పుడు మనం ఇందాక సూర్యుడు, సూర్యరథాలు, ఛందస్సులు ఆ అర్థంలో అక్కడ సప్తవాహన అని ఆయన సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి వాడు పరమాత్మ అని, ఇవన్నీ భగవద్వాచకాలు కదా. అలాగే భగవంతుడికి వాయువాహన అని ఒక నామం ఉంది చూసారా. ఆ వాయువాహన అనంటే గరుత్మంతుని ద్వారా వహింప చేస్తాడు అనే అర్థం వస్తుంది. ముందు మనం గరుడ ధ్వజుడు అని చెప్పినప్పుడు గరుడ వాహనుడు అని కూడా చెప్తారు, ఆ సందర్భంలో తప్పకుండా చెప్తారు. ఏ నామం గరుడ వాహనుడు అనే విషయాన్ని తెలియచేస్తోంది, గరుడుని యొక్క వైభవాన్ని తెలియచేస్తుంది అనంటే ఆ గరుడ ధ్వజ అన్నదానికి ముందుండే నామం చూడండి, మహాక్ష అనేటటువంటి నామం ఉంది చూసారా. ఆ నామమే భగవంతుడు గరుడ వాహనుడు అనేటటువంటి ఒక అర్థాన్ని కలిగి ఉన్నది. మహాక్ష అంటే గరుడ వాహనుడు అని అర్థం ఎలా వస్తుందండి అనంటే మహాన్ అక్ష, మహా గొప్పదైనటువంటి అక్ష. అక్ష శబ్దానికి మనకి రెండు అర్థాలు చెప్తారు. అక్షము అంటే ఇప్పుడు మనం సుదర్శన శతకం చదువుకుంటున్నప్పుడు అక్షవర్ణనం, నేమి వర్ణనం, ఇలాగ చక్రం దగ్గరికి వచ్చేసరికల్లా చక్రంలో ఉండేటటువంటి అక్షం, అక్షం అంటే ఇరుసు, బండి ఇరుసు అని అంటారనమాట దాన్ని. అదే మొత్తం అంతా మోస్తూ ఉంటుంది, బరువంతా మోస్తూ ఉంటుంది. ఆ చక్రంలో ఉండేటటువంటి ఆ ఇరుసు ఉంటుంది చూసారా, దాని మీదే బరువంతా మోపబడి ఉంటుంది అనమాట. మహాక్ష అనంటే గరుత్మంతుడు కూడా అలాగే భారాన్ని వహిస్తూ ఉన్నవాడు, గొప్పదైనటువంటి అక్షము కలిగిన వాడు అనంటే భగవంతుడు. అక్షం అంటే ఇక్కడ ఎవరు? ఆ అక్ష శబ్దం చేత చెప్పబడేది గరుత్మంతుడు. ఎందుకంటే బరువుని మోసేవాడు ఆయన కనుక. పైన ఉన్న రథి కానీ, పైన ఉన్న సారథి కానీ అందరి యొక్క బరువు దేని మీద? చక్రంలో ఉండేటటువంటి ఆ ఇరుసు మీద ఆధారపడి ఉంటుంది కనుక అక్ష శబ్దానికి ఇరుసు అని చూసుకుంటే ఆ స్థానంలో గరుత్మంతుడు అని మనం చెప్పుకుంటే మహాక్ష అంటే గరుడ వాహనుడు, గొప్పదైనటువంటి భారవహుడు కలిగిన వాడు అని చెప్పుకోవచ్చు. లేదా అక్ష అంటే అక్ష శబ్దానికి పూజనీయమైనది అని అర్థం అనమాట. మహాక్ష
అనంటే పూజనీయుడైనటువంటి గరుత్మంతుణ్ణి కలిగినవాడు, తన సేవకుడుగా కలిగినటువంటి వాడు అనేటటువంటి అర్థంలో మహాక్షః అనేటటువంటి శబ్దము ఆయన గరుడుణ్ణి వాహనముగా కలిగినటువంటి వాడు అనే అర్థం మనకి చెప్పబడుతుంది. అందుకే ఆ రెండు నామాలు పక్క పక్కనే ఉంటాయి. మహాక్షో గరుడధ్వజ, గరుడ వాహన, గరుడధ్వజ అని మనం ఆ రెండు నామాలలో, గరుడధ్వజుడు అనేది స్పష్టంగా ఉంది, గరుడ వాహనుడు అన్నప్పుడు ఒక అర్థం బండి ఇరుసు, అక్షము అంటే ఒక అర్థం పూజింపబడేది, పూజింపదగినది అని అర్థం. సేవకులందరిలోనూ గొప్పవాడు గరుత్మంతుడని కదా మనం చెప్పుకున్నాం, పెరియ తిరువడి అని అందుకే వచ్చింది అని అనుకున్నాం. కాబట్టి అక్కడ మహాక్షః అనే శబ్దాన్ని ఇక్కడ గరుత్మంతుడు వాహనము అనడానికి అది భగవద్వాచకము. ఎవరు ఆయనకి వాహనం అంటే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుని గొప్పతనాన్ని చెప్పేటటువంటి తో కూడినవాడు అనేటటువంటి వైభవాన్ని చెప్పేదే మహాక్షః అనేటటువంటి నామం అని అనుకుందాం. అలాగే వాయువాహన అనేటటువంటి మరొక నామం కూడా గరుత్మంతు, ఆయన వాయువు అని చెప్పబడుతున్నాడు. అక్కడ అక్ష శబ్దంతో ఆ గరుత్మంతుడిని మనం చెప్పారు, ఇక్కడ వాయు శబ్దంతో చెప్తున్నారు. మామూలుగా వాయువు అంటే మనం ఏం చెప్తాము, గాలి అని చెప్తాం కదా, వాయు శబ్దానికి అర్థం గాలి కదా. ఇప్పుడు గాలిని సదాగతి అంటారు. గాలి స్తంభిస్తే మరి ఇంకెవరు ఉండరు. గాలి ఎప్పుడూ కూడా అలా కదులుతూనే ఉండాలి, కదులుతూనే ఉండాలి. అందుకని గాలిని సదాగతి అని అంటారు. ఇప్పుడు గరుత్మంతుడు కూడా అలా కదులుతూనే ఉంటాడు. వాహనం అంటే ఎప్పుడు కదులుతూ ఉండేది కనుక వాయు శబ్దం చేత గరుత్మంతుడు అనేటటువంటి అర్థాన్ని చెప్పవచ్చు అని అంటారు. వాయు వాహన అంటే అలాంటి గరుత్మంతుని చేత వాహయతి, మనని తన దగ్గరికి తీసుకుని వచ్చేటట్లుగా చేసుకుంటాడు అని అర్థం అన్నమాట. అంటే మనని భక్తులను అనుగ్రహించాలి అని అన్నప్పుడు పరమాత్మ గరుత్మంతుని ద్వారా వారిని తన దగ్గరికి తెప్పించుకునేటటువంటి వాడు అవుతాడు అని అర్థం. అంటే యోగభ్రష్టులై ఎంత దిగజారిపోయిన వారైనా సరే భగవంతుణ్ణి ఆశ్రయించి ప్రార్థిస్తే వారిని గరుత్మంతుని ద్వారా తన దగ్గరికి తీసుకుని వస్తాడు అని చెప్తారు. అక్కడ ఒక మంచి సన్నివేశాన్ని కూడా ఉదాహరణగా చెప్తారు భగవద్ దర్పణంలో. ఇవాళ మనకు అదే పని కాబట్టి ఒకసారి దాన్ని కూడా మీకు చెప్తాను. ఉపరిచర వసువు అని ఒక ఆయన ఉండేవాడు. వసువులలో ఒక ఆయన పేరు వింటారు మీరు భాగవతం విన్నప్పుడు ఈయన గురించినటువంటి ప్రస్తావం మనకు వస్తుంది. ఉపరిచర వసువు అంటే ఆయన ఆకాశంలో హాయిగా తిరగగలుగుతాడు. ఆయన రథానికి ఆకాశం ఆలంబం లేకపోయినా తిరగగలిగేటటువంటి ఒక వరం, ఒక గొప్పతనం ఆయనకు ఉన్నాయన్నమాట. ఒకసారి ఒక యజ్ఞం జరుగుతూ ఉంటే ఆ యజ్ఞంలో పశువుని బలి ఇవ్వడం అనేటటువంటి విషయంలో మహర్షులకి దేవతలకి ఒక వివాదం ఏర్పడిందిట. దేవతలందరూ కూడా నిజమైన పశువునే బలి ఇవ్వాలి అని అన్నారు. మహర్షులందరూ కూడా ఇది కాదు, ఆ పశువుని పిండితో తయారు చేసి దాన్ని హోమం చెయ్యొచ్చు అన్నారు వాళ్ళు. ఆ వివాదంలో ఎవరు ఈ తీర్పు ఇస్తారు అంటే ఉపరిచర వసువుని వాళ్ళు అడిగారు ఏది చెయ్యాలి అని. దేవతల పట్ల పక్షపాతంతో ఆయన చెప్పిన మాట ఏది అంటే నిజమైన పశువునే ఇవ్వాలి అని చెప్పాడట. అప్పుడు మహర్షులు ఆయనకి శాపాన్ని ఇచ్చారట. నీకు పైన తిరిగేటటువంటి శక్తి తన్నగిల్లిపోతుంది అని, లేకుండా పోవాలిగాక అన్నారు. వెంటనే ఆయన కిందని పడిపోయాడు. ఆయనకు ఉపరిచర వసువు అనేటటువంటి ఆ గొప్పతనం పోయింది. ఆయన కింద పడిపోయాడు. యోగభ్రష్టుడు అయినట్టే కదా. ఇంతకు ముందు గొప్ప యోగంతో ఒక శక్తిని పొంది ఇప్పుడు ఆయన కింద పడిపోతే అప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తే భగవంతుడు ఆయనని గరుడుని ద్వారా తన దగ్గరికి తెచ్చుకున్నాడు అనేటటువంటి ఒక వృత్తాంతాన్ని, ఒక ప్రమాణాన్ని మనకు అక్కడ భాష్యంలో, సహస్రనామ భాష్యంలో భట్టరు వారు అనుగ్రహించారు. పెద్దలు దాన్ని అందంగా వివరణ చేశారు. అంచేత మనకి గరుడ వాహనుడు అని చెప్పడం కోసం విష్ణు సహస్రనామంలో రెండు నామాలు, ఒకటి మహాక్షః అనేది, మరొకటి వాయువాహన అనేటటువంటి నామాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ గరుడుని వైభవాన్ని ఇంతవరకు మనం చెప్పుకున్న వాటిని అన్నింటినీ స్మరించుకుంటూ ఈనాటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుని అర్థాన్ని తెలుసుకుందాం. 55వ శ్లోకం.
స్వాస్త్రరూప స్ఫురన్మౌళి మా శబ్ద ఇత్యుద్ధునానాన్ సురాన్ తర్జనీ ముద్రయ నాథ నిద్రోచితోన్నిద్రతాం రేక్షణాం సంచరంతీం స్తుమః తాం చ పంచాయుధీం. వృత్త వైవిధ్యం అని అనుకుంటున్నాం కదా, అలాగే ఈ వృత్తంలో ఒక వైవిధ్యం ఉంది. అందుకే అన్ని చదువుతున్నట్టుగా దీన్ని మనం చదవలేం. ఆ ఛందస్సు వేరువేరుగా ఉంటుంది కాబట్టి దాన్ని చదివే విధానం కూడా వేరువేరుగా ఉంటుంది. మొత్తం 127 శ్లోకాలలోనూ ఏ శ్లోకంలో ఏ ఛందస్సు ఉంది అనే దాన్ని పుస్తకం చూసి చక్కగా లిస్ట్ అవుట్ చేశారు మన సుమతి గారు. నాకు పంపించారు. అది గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను, చేయొచ్చా ఫెయిర్ చేసి అని అన్నారు. ఫెయిర్ చేసి తప్పకుండా చేద్దాము అని అనుకున్నాం. మన పుస్తకంలో ప్రతి శ్లోకం వెనకాతలా వెతుక్కోక్కర్లేకుండా ఒక చోట దాన్ని లిస్ట్ అవుట్ చేసి పెట్టారు. శ్రద్ధగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇలాంటివి చేస్తూ ఉంటే అది గ్రూప్ అంతటికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిన్న మనం అనుసంధానం చేసుకున్నటువంటి శ్లోకం రథోత్థత అనేటటువంటి ఒక వృత్తంలో సాగింది. ఈ రథోత్థత వృత్తం మనకెక్కడ బాగా పరిచయంగా వినిపిస్తోంది కదా. ఈ రథోత్థత వృత్తం అనేది మనకి వరదరాజస్తవంలో మొదటి 10 శ్లోకాలు మనకి రథోత్థత వృత్తంలో వివరింపబడ్డాయి అని మనం అక్కడ అనుసంధానం చేసుకున్నాం. అది ఇప్పుడు ఇందులో ఉండేటటువంటి ఛందస్సు వృత్తం మీరు చూసుకోండి, వ్యాఖ్యానాలు ఉన్నాయి కాబట్టి మనకి తెలుస్తుంది. మరొకసారి శ్లోకాన్ని అనుసంధానం చేస్తున్నాను. స్వాస్త్ర రూప స్ఫురన్మౌళి మా శబ్ద ఇతి ఉద్ధునానాన్ సురాన్ తర్జనీ ముద్రయా నాథ నిద్రోచిత ఉన్నిద్రా తాం రేక్షణాం సంచరంతీం స్తుమః తాం చ పంచాయుధీం. ఇందులో ప్రధానమైనటువంటి క్రియ ఎవరిని మనం ఇప్పుడు అసలు ప్రార్థన చేస్తున్నారు భట్టర్ వారు అంటే పంచాయుధములని. ఇవి విడివిడిగా కాకుండా పంచాయుధి అని ఒక బృందంగా ఒక గుత్తిగా చెప్తున్నారు. అంటే ఇందులో 5 ఆయుధాలు. ఇవి ప్రసిద్ధమైనవి, మనకు తెలిసినవి. భగవంతుడికి 5 ఆయుధాలే ఉంటాయని కాదు, అనేకములైనటువంటి ఆయుధాలు కలిగి ఉంటాడు. వాటన్నింటినీ కూడా ఈ పంచాయుధి అనే దేంతో మనం భావించవచ్చు. ప్రధానంగా స్వామి ధరించి ఉండేవి పంచాయుధములు కాబట్టి పంచాయుధి అని పంచాయుధములను. క్రియాపదం ఏది అంటే స్తుమః. స్తుమః అనేది క్రియాపదం. స్తుతింతుము కాక అంటున్నారు. ఇందులో స్తుతిస్తాము అని అర్థం అన్నమాట. స్తోత్రం చేయడం ఈ పదాలు మనకి ఎన్నోసార్లు వచ్చాయి కాబట్టి స్తుమః అనేది ప్రధానమైనటువంటి క్రియ. ఎవరిని అంటే పంచాయుధీం స్తుమః. ఏ పంచాయుధి? తాం పంచాయుధీం అంటున్నారు. అంటే ముందర ఆ పంచాయుధి యొక్క వైభవము మనకి తెలియబడుతోంది అని అనుకోవాలి. ఆ పంచాయుధిని స్తుమః స్తుతిస్తాము అంటున్నారు. ఇందులో చ అని సముచ్చయార్థకం ఉంది, దాని తర్వాత మనం తెలుసుకుందాం. ఈ స్తుమః అనే ప్రధానమైన క్రియ కాకుండా ఇంకా కొన్ని మనకి క్రియలు ఉన్నాయి, అవాంతర క్రియలు ఇందులో ఉన్నాయి. అందులో 4వ పాదంలోనే ఉంది ఒకటి చూడండి, సంచరంతి అనేది ఒక అవాంతర క్రియ. అలాగే ఉద్ధునానాన్ అనేటటువంటిది కూడా ఒక అవాంతర క్రియ. ఇవి రెండు కూడా క్రియాపదాలే. సంచరంతి అంటే సంచారం అంటే మనకు తెలుసు కాబట్టి సంచరంతి తిరుగాడుతున్నా అని అర్థం అన్నమాట. తిరుగుతున్నా అని అర్థంలో చెప్పుకుందాం. ఉద్ధునానాన్ అంటే వాళ్ళని ఎగరగొట్టడం, అంటే వాళ్ళలో ఉద్వేగాన్ని కలిగించేటట్లుగా చేయుట అని అర్థం. ఇప్పుడు మనం పంచాయుధములని అచేతనములుగా కాకుండా చైతన్యవంతములుగా భావన చేసుకుంటేనే దీనికి అర్థం మనకి తెలుస్తుంది. నిత్యసూరులందరూ కూడా చేతన వర్గంలోకే వస్తారు. అందుకే నిత్యులు, ముక్తులు, బద్ధులు అని అంటారు. ఆయుధాలు కూడా నిత్యసూరులే కాబట్టి వారిని మనం పురుషాకారంగానూ భావించాలి, ఆయుధాకారంగానూ భావించాలి. ఇప్పుడు ఎలా తెలియాలి అనంటే
పురుషాకారంగా ఉండేటటువంటి ఆ వ్యక్తి తల మీద ఏ ఆయుధమైతే ఆ ఆయుధానికి తగినటువంటి ఒక రూపం ఉంటుందన్నమాట. అంటే చక్రం ఉంటే చక్రతాళ్వాన్, శంఖం ఉంటే అదెక్కడ స్ఫురన్మౌళి పైన అలాంటి గుర్తుని కలిగి ఉంటే అని అర్థం. అంటే పురుషాకారంగాను భావించాలి, అలాగే ఆయుధాకారంగాను భావించాలి. వారి శిరస్సు మీద ఉండేటటువంటి ఆ ఆయుధ రూపంగా ఉండేటటువంటి దాన్ని పరమాత్మ తన చేతులతో ధరిస్తూ ఉంటాడు. కానీ వారు నిత్యసూరులు, నిత్య కైంకర్యపరులు కనుక వారు పురుషాకారాన్ని కలిగి ఉంటారు అని చెప్తారు మనకి. అంచేత రామచంద్ర స్వామి ఆనాడు ఉత్తరాఖండ్లో ఉంటుంది ఈ సన్నివేశం. రామచంద్ర స్వామిని వెన్నంటి వెళ్ళేయిట ఏవి అంటే ధనస్సు, అనేకములైనటువంటి బాణములు కూడా. ఎలాంటి రూపంతో అంటే పురుషాకారముతో అని అంటారు. అంటే అవి కూడా చేతన రూపాన్ని ధరించి రామచంద్రుణ్ణి వెన్నంటి వెళ్ళేయి, అనుగమించేయి అనేటటువంటి ఒక సన్నివేశం ఉత్తరాఖండ్లో మనకి కనిపిస్తుంది. అంచేత ఇవి నిత్య చైతన్యము కలిగినవి అని, అంతే తప్ప అచేతనములుగా కదలలేనివిగా మనం భావించకూడదు. ఇప్పుడు ఆ నిత్యసూరులుగా మనం భావించినప్పుడు ఆళ్వందార్ స్తోత్రంలో హతాఖిల క్లేశమలై స్వభావతః అని ఒక శ్లోకం ఉంటుంది చూసారా. అందరూ కూడా ఆ ఉపచారాలకి కావలసినటువంటి పరికరాలని పట్టుకుని హాయిగా తిరుగుతూ ఉంటారు, సమ్మర్దంగా ఉంటుంది అని అంటారు. అలాగే ఇక్కడ పంచ ఆయుధ పురుషులు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనే దాన్ని ఇందులో మనకి చెప్తున్నారు. పంచాయుధ పురుషులుగా మనం తీసుకుందాం. అస్త్ర రూప స్వ అస్త్ర రూప, తమదైనటువంటి అస్త్ర రూపం. అంటే వారు పురుష రూపంలో ఉంటే ఎవరికి భయం కలిగే అవకాశం లేదు, కానీ అస్త్ర రూపులై ఉన్నారు వాళ్ళు. అస్త్ర రూపంలో ఉండేసరికల్లా భయం కలుగుతుంది కదా ఎవరికైనా సరే. కత్తిని చూస్తే అమ్మో అనిపిస్తుంది, గన్ చూస్తే అమ్మో అనిపిస్తుంది కదా. అలాగే పోలీసులు లాంటి వాళ్ళు యూనిఫామ్ లో ఉంటే అమ్మో అనిపిస్తుంది. ఆ యూనిఫామ్ చూస్తే ఒక రకమైనటువంటి బెదురు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. అదే పోలీస్ యూనిఫామ్ లేకుండా మామూలుగా ఉన్నాడు అనుకోండి, ఎవరూ బెదిరేటటువంటి అవకాశం లేదు. యూనిఫామ్ వేసుకుని ఉండేటటువంటి రక్షక భటుడు ఎలాగైతే యూనిఫామ్ తోటే ఎదుటి వాళ్ళని కాస్త జాగ్రత్తగా ఉండేటట్లుగా, భయపడేటట్లుగా చేస్తాడు. అంటే మనిషి చేస్తున్నాడా, యూనిఫామ్ చేస్తోందా అంటే అది యూనిఫామ్ కు ఉండేటటువంటి ఒక ప్రత్యేకత. అలాగే ఇక్కడ కూడా నిత్య పురుషులైనటువంటి వీరు అస్త్ర రూపాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఆ అస్త్ర రూపంతో అంతే, అస్త్ర రూపంతో ఇంకా ఎలా భయపడుతున్నారు అంటే రెండవ పాదంలో ఉంది చూడండి, తర్జనీ ముద్రయా. విశ్వక్సేనుల దగ్గర మనం చెప్పుకున్నాము ఆయనది తర్జనీ ముద్ర అని. కానీ ఇప్పుడు అస్త్ర రూపులైనటువంటి ఈ అస్త్ర పురుషులలో తర్జనీ ముద్రయా ఇలా అంటున్నారు. వాళ్ళందరినీ చూసి ఇలా అంటున్నారు, తర్జనిని చూపిస్తున్నారు అంటే భయపడుతున్నారు. అంటే ఇప్పుడు భయపడడానికి రెండు కారణాలు. ఒకటి వారి ముద్ర తర్జనీ ముద్ర అయి ఉండడం, వారి రూపం అస్త్ర రూపము అయి ఉండడం. ఇంతకీ ఎవరినండి భయపెట్టాల్సిన అవసరం ఏముంది వీడికి అని అంటే ఎవరిని భయపెడుతున్నారో చెప్తున్నారు. స్ఫురన్ మౌళి అంటే మౌళి అంటే కిరీటం. స్ఫురన్ మౌళి కిరీటాలతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి శిరస్సులు కలిగిన వారు. మౌళి అంటే మౌళిమాల శిరస్సు అని కూడా అర్థం. స్ఫురన్ మౌళి అన్నప్పుడు ఆ ప్రకాశం కిరీటాలని ధరించటం వల్ల, అంటే ఇక్కడ కిరీటధారులై ఉన్నటువంటి అనే అర్థాన్ని మనం చెప్పుకోవాలి. స్ఫురన్ మౌళి ప్రకాశిస్తూ ఉండేటటువంటి శిరస్సులు కలిగిన వారిని. ఎవరు వారు? సురాన్ దేవతలందరూ అని అర్థం. దేవతలందరూ భగవంతుని సేవకి వచ్చారు. యోగ నిద్రలో ఉండేటటువంటి స్వామిని దర్శించడం కోసం వచ్చినటువంటి దేవతలు. వచ్చిన వారు స్వామిని స్తుతి చేస్తున్నారు. ఆ స్తుతి వల్ల అక్కడ సౌండ్ పొల్యూషన్ ఏర్పడుతోంది. స్వామి ఎలా ఉన్నాడు? యోగ నిద్రలో ఉంటున్నాడు. ఆ యోగ నిద్రలో ఉండేటటువంటి స్వామికి నిద్రాభంగం కలగకుండా ఉండాలి అంటే
నిశ్శబ్దంగా ఉండాలి. ఎప్పుడైనా సరే పడుకున్న చోట వారి నిద్రకి భంగం కలగకుండా ఉండాలి అంటే శబ్దం లేకుండా ఉండాలి. ఒక్క కాలక్షేపాలలో మాత్రమే శబ్దం ఉంటే నిద్ర బాగా వస్తుంది. ఒక సౌండ్ అలా వినపడుతూ ఉంటే వచ్చే నిద్ర అబ్బా మామూలుగా రాత్రి పడుకున్నప్పుడు కూడా రాదు. ఆ సౌఖ్యం వేరే చెప్పక్కర్లేదు. ఇది కేవలం కాలక్షేపానికి సంబంధించింది. ఆ మాట ఆగిందనుకోండి తెలివి కూడా వచ్చేస్తుంది ఏంటి అని. అంటే చెప్తున్నంతసేపు నిద్ర వస్తుంది, ఆగిపోయేసరికల్లా తెలివి వస్తుంది. ఎవ్వరూ మనని లేపక్కర్లేకుండా ఇది సౌండ్ వల్ల కలిగేటటువంటి నిద్ర అని అనుకున్నా అది మనకి సంబంధించింది. కానీ స్వామి నిద్ర ఎలా ఉంటుంది అంటే ఆయన యోగ నిద్రలో ఉంటాడు. ఆ యోగ నిద్రకి భంగం కలగకుండా చూసుకోవలసినటువంటి అవసరం పాలకులు రక్షకులు అయినటువంటి వారికి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు వస్తారు, వీళ్ళు వచ్చిన తర్వాత దేవతలు స్వామిని సేవించడం కోసం వస్తారు. వచ్చిన వాళ్ళు నోరు మూసుకొని ఊరుకుంటారా? వాళ్ళు స్తుతి చేస్తూ ఉంటారు. గడబిడగా అవుతుంట. ఇప్పుడు అక్కడ తిరుగుతూ ఉండేటటువంటి ఈ అస్త్ర పురుషులు ఏం చేస్తున్నారట అంటే మా శబ్ద అంటున్నారట. నో సౌండ్ అంటున్నారనమాట. గుప్ చప్ అని అంటూ ఉంటాను చూసారా, అలాగా మా శబ్ద అంటున్నారు. ఈ అనడం కూడా ఎలా అంటున్నారు అనంటే ఇప్పుడు చాలా మంది మనం ఈ కార్యక్రమాల్లో అక్కడ చూస్తూ ఉంటాం కదా, తీర్థపోసుకులో అయితే మరీ చూస్తూ ఉంటాం కదా, గడబిడ చేస్తూ ఉంటారు. గోల అయిపోతూ ఉంటుంది. అప్పుడు స్వామివారికి అది నచ్చదు కాబట్టి నిశ్శబ్దంగా ఉండాలి, అక్కడ ఏమీ కలవరం లేకుండా హడావిడి లేకుండా ఉండాలి. అందుకోసం వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళు మాట్లాడకండమ్మా, గొడవ చేయకండమ్మా, లైన్ లో రండమ్మా, గొడవ పెట్టకండి, సౌండ్ వినపడకూడదు అని అరుస్తూ ఉంటారు. ఇప్పుడు అసలు సౌండ్ చేస్తున్న వాళ్ళకంటే ఈ చెప్తున్న వాళ్ళ సౌండ్ మరింత అధికమైపోతుంది. దాంతో అమ్మ మాట్లాడకండమ్మా అంటే మాట్లాడుతున్న వాళ్ళ సౌండ్ కంటే మాట్లాడకండమ్మా అని అంటున్న వాళ్ళ సౌండ్ మరింతగా ఇబ్బందికరంగా అవుతూ ఉంటుంది. అందుకే మాట్లాడొద్దన్న వాళ్ళు నోటితో చెప్పకూడదుట. ఎలా చెప్పాలి అంటే ముద్రలతో చెప్పాలన్నమాట. అందుకని మాట్లాడద్దు సౌండ్ చేయొద్దు అని వీళ్ళు ఎలా చెప్తున్నారట అంటే తర్జనీ ముద్రయా అంటున్నారనమాట. మ్యూట్ లో పెట్టుకోండి, అన్మ్యూట్ అయిపోయింది, మ్యూట్ లో పెట్టుకోండి అని అంటుంటే అది కూడా మళ్ళీ రికార్డ్ అయిపోతూ ఉంటుంది మనకి. అది వాళ్ళంతటా వాళ్ళు అన్మ్యూట్ అవ్వకుండా చూసుకోవాలి. కానీ లేకపోతే ఏమవుతుంది, ఇది సౌండ్ పొల్యూషనే అవుతుంది. అందుకే ఆ ఇంగితం ఎరిగిన వారు కాబట్టి ఆ అస్త్ర పురుషులు ఏం చేస్తున్నారట, మా శబ్ద నో సౌండ్ అనే దాన్ని ఎలా చెప్తున్నారు అంటే తర్జనీ ముద్రయా అంటే ఇలా సంజ్ఞలతోటే వీళ్ళు మళ్ళీ సౌండ్ చేసి అక్కడ ఇబ్బంది కలగకుండా తర్జనీ ముద్రతోటి అస్త్ర రూపంతో గలవడ నిశ్శబ్దంగా ఉండాలి అనే విషయాన్ని దేవతలకి తెలియచేస్తున్నారు. వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు, మహా వి ఐపీఎస్. అందుకే స్ఫురన్మౌళి అంటున్నారు వాళ్ళని. అలాంటి వాళ్ళని ఉద్ధునానాన్ ఇది ఉద్ధునానాన్ అంటే మా శబ్ద ఇది సౌండ్ చేయకండి అని శబ్దము వద్దు ఇది అని ఉద్ధునానాన్ వాళ్ళని ఉద్ధునానాన్ ఎగరగొట్టడం, ఉద్ధునానాన్ అంటే బెదరగొట్టడం అని అర్థం అనమాట. అమ్మో వీళ్ళు వస్తున్నారు మాట్లాడకూడదు అని వాళ్ళంతటా వాళ్లే జాగ్రత్త పడేటట్లుగా చేస్తున్నారు. ఎవరు అంటే అస్త్రరూప తర్జని ముద్రయా పంచాయి ఉద్ధునానాన్ సురాన్ ఉద్ధునానాన్ సురాన్ అలా సురలని ఎగరగొట్టుతోంది, బెదరగొడుతోంది. ఇక్కడ పంచాయుధి అంతా మళ్ళీ ఒక గుత్తి కాబట్టి అలా ఉద్ధునానాన్ పంచాయుధి అలా ఉద్వేగపరుస్తూ ఉండేటటువంటి పంచాయుధి అని. అంతేనా? ఎలా ఉండారు ఆ అస్త్ర పురుషులు, ఎలా ఉన్నారు ఆ పంచాయుధ పురుషులు అంటే అందమైనటువంటి ఒక రూపాన్ని చూపిస్తున్నాం. మనం ఎప్పుడూ శంఖాన్ని చూస్తాం, చక్రాన్ని చూస్తాం, ఆయుధాలని చూస్తాం, కానీ ఆయుధ పురుషులని ఎప్పుడూ మనం చూడలేదు. పట్టరు వారు ఇప్పుడు మనకి చూపిస్తున్నారు. ఆ ఆయుధాలే పురుష వేషాన్ని ధరించి ఉంటే పురుష రూపం అంటే మొత్తం అంతా మన శరీరంలాగే అన్ని మనకి కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఉంటాయి కదా. వాళ్ళు అందరినీ మాట్లాడొద్దు అని చెప్పిన వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు సాధారణ
సాధారణంగా మామూలుగా. అలాగే భగవంతుడు నిద్రిస్తున్నప్పుడు భగవంతుని యొక్క నిద్రకి భంగం కలగకుండా చూడవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి వీళ్ళు నిద్రపోకుండా కాపలా కాస్తారు. రామావతారంలో రామాయణంలో ఇలాంటి సన్నివేశాలు మనకి కనిపిస్తాయి. వీళ్ళు ఎలా చేస్తున్నారు? నాథ నిద్రోచిత అంటే నాథుడైనటువంటి ఆ పరమాత్మ నిద్రకి ఉచితమైన అంటే ఆయనకి నిద్రాభంగం కలగకుండా ఉండడం కోసం ఉన్నిద్ర తామ్రేక్షణం వీళ్ళెప్పుడు మెలకుగా ఉంటారట. ఉన్నిద్రులై ఉంటారు వీళ్ళు. ఆయన నిద్రపోతూ ఉంటాడు. ఆయన నాథ నిద్రోచిత పరమాత్మ యోగ నిద్రని హాయిగా పొందడానికి అనుకూలముగా ఉన్నిద్ర వీళ్ళు ఎప్పుడూ జాగరూకులై ఉన్నటువంటి వారు. అందుకే నిద్ర లేకపోతే ఏమవుతుంది? కళ్ళు ఎర్రబడతాయి. తామ్రేక్షణం తామ్రేక్షణములు ఎర్రని నేత్రములు కలిగి ఉన్నవారు ఈ అస్త్ర పురుషులు అని చెప్తున్నారు. అందుకే పంచాయుధి ఎలా ఉంది? తామ్రేక్షణం ఎర్రని కనులని కలిగి ఉన్నటువంటి. అలా నిద్ర మేల్కొని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఆ ఎరుపు పడడానికి నిద్రలేమి ఒక కారణమైతే భగవంతుడి పట్ల ఏదైనా వ్యతిరేకత భగవంతుని నిద్రకి భంగం కలిగిస్తున్నారు అనేటటువంటి కోపం కూడా కారణమవచ్చు. కళ్ళు ఎర్రగా ఉండడానికి రెండు కారణాలు ఊహించవచ్చు. ఒకటి నిద్రాభంగం కలిగిస్తున్న వారి మీద కోపం, లేదా నిద్రలేమి వల్ల కలిగేటటువంటి ఎరుపుతనం. మనం స్వామివారిని సేవిస్తూ ఉంటాం అనుకోండి, వారు ప్రవచనము చెప్తూ ఉంటారు, నిద్ర పోతూ ఉంటారు. మొన్న తిరుప్పావై ప్రవచనాలలో అయితే మరీ మనం చూసాము, వేరే నిద్రపోరట వారు. ఎప్పుడూ నిరంతరం ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని అలా చేసుకుంటూ నిర్నిద్రులయ్యే ఉంటారట. అందుకని శరీర ధర్మం ప్రకారంగా నిద్ర వస్తుంది కదా. అందుకే వారి నేత్రాలు చూడండి, ప్రారంభించినప్పుడు ఫ్రెష్ గా ఉంటారు, కానీ కొంతసేపు అయ్యేసరికల్లా ఆ కను రెప్పలు వాటంతట అవే అలా వాలిపోతూ ఉంటాయి. కానీ పూర్తిగా నిద్రపోకుండా ఆ కనురెప్పల్ని బలవంతంగా ఎత్తి వారు ప్రవచనాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. అలాంటి వారి తిరుముఖ మండలాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అవి నిద్రలేమి వల్ల కలిగినటువంటి ఆ కనులు అవి సోలిపోతూ ఉండేటటువంటి సన్నివేశం మన ఆచార్యులలో మనం సేవిస్తాం. అలాగే భట్టర్ వారు ఇక్కడ పంచాయుధిలో ఆ రకమైనటువంటి నేత్ర దర్శనాన్ని చేస్తున్నారు. ఎర్రబడి ఉన్నాయిట నేత్రాలు అని అంటున్నారు. అదేంటండి, అసలు నిత్యసూరులైతే కను రెప్పలే పడవు కదా, దేవతలైతేనే అనిమిషులు అని అంటారు. అలాంటిది నిత్యసూరులు కదా వీళ్ళు. నిత్యసూరులకి నిద్ర ఎక్కడ ఉంటుందండి? నిత్య కైంకర్య పరులై ఉంటారు కదా. అంతేకాదు మాకు ఒక వేదవాక్యం తెలుసు, సదా పశ్యంతి అని మేము విన్నామండి. కను రెప్పపాటు లేకుండా సదా స్వామిని సేవిస్తూ ఉండేటటువంటి అలవాటు కలిగిన వారికి నిద్రలేమి వల్ల ఈ కళ్ళు ఎర్రబడ్డాయి అని చెప్పడం ఎంతవరకు ఉచితం అని ఓ సందేహం. ఆ సందేహానికి సమాధానం కూడా మనకి వ్యాఖ్యానంలో ఇచ్చారు. మామూలుగా అయితే మనకి సందేహం రాదు. ఓహో అవును కదా, నిద్ర లేదు కదా, కళ్ళు ఎర్రబడ్డాయి కదా, లేదా కోపం కదా, కళ్ళు ఎర్రబడ్డాయి కదా. నిద్ర లేక ఎర్రబడ్డాయి అని అనుకోకుండా కోపంతో అంటే ఈ సందేహం మనకు వచ్చే అవకాశం లేదు. కానీ ఇక్కడ నిద్రలేమి వలన అని కూడా చెప్తున్నారు. ఎలాగా అంటే వీరి నిద్ర అయినా భగవంతుని నిద్ర అయినా నిజమైనటువంటి నిద్ర కానే కాదు. భగవంతుడు యోగ నిద్ర పోతాడు అని చెప్పినప్పుడు ఎలాగైతే మనం చెప్తామో అలాగే ఇక్కడ ఉన్నిద్ర తామ్రేక్షణం అనేటటువంటి భావన అందులో కలిగినటువంటి ఒక భావ వైసధ్యం మాత్రమే. దీన్నే మనకి పెరియాళ్వార్లు కూడా పడుక్కోకండి 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 అని చెప్పినటువంటి ఒక పాశురాన్ని ఇందులో మనకి ప్రమాణ తిరట్టులో చెప్తున్నారనమాట. పెరియాళ్వారి తిరుమలలో మనం చదువుకుందామని అనుకున్నాను చూసారా, ఆయుధాలన్నింటి ఓ చక్రమా పడుకోకు, ఓ శంఖమా పడుకోకు అని పంచాయుధాలని చెప్పి ఓ పక్షిరాజా పడుక్కోకయ్యా,
అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆళ్వార్ల యొక్క పాసురం, పెరియ ఆళ్వార్ల యొక్క పాసురం. ఎందుకు పడుకోవద్దు అంటే, అయ్యో వినండి వినండి, ఇవాళ మనం విశేషాంశాలు చదువుకుంటాం, పడుకోకండి అని కాలక్షేపంలో మీ అందరినీ నిద్రలేపాలా నేనైనా? నా బాధ్యత కదా. అందరూ వీడియోలు ఆన్ చేసుకుని అందరూ హాయిగా సుఖనిద్రలో ఉంటే పడుకోకండి, మంచి విషయం అయిపోతుంది అని హెచ్చరించాలి కదా. అలా హెచ్చరిస్తున్నారనమాట పెరియాళ్వార్లు. అక్కడ అయ్యో ఏమరుపాటుగా ఉండకండి, ఈ వైకుంఠ నగర పాలన కావించండి అంటారు. ఆ పాసురం చెప్పుకున్నప్పుడు మిగిలిన అర్థాన్ని మనం చెప్పుకుందాం. సదా పశ్యంతి అంటే సదా జాగరూకులై ఉంటారు, సదా సంరక్షకులై ఉంటారు అనేదాన్ని, భగవంతుడి నిద్ర నిజం కాదు, వీరి నిద్ర నిజమైన నిద్ర కాదు అని అక్కడ మనకి సమన్వయం చేసి చెప్తారు. అంచేత అలా ఎర్రబడినటువంటి నేత్రాలు కలుగుతూ సంచరంతి, ఒకచోట కూర్చుంటే నిద్ర వస్తుందండి. పరీక్షలకి ప్రిపేర్ అయినప్పుడు మనకి ఎన్ని పాటలు ఉండేవో, టీ తాగడం అనేది పాతబడిపోయింది. ఇప్పుడు అసలు అలా కాకుండా నిద్రపోవాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు కాలక్షేపంలో కూర్చోగానే నిద్ర వస్తుంది అనుకోండి, ఓ చోట కూర్చోకండి, అటు ఇటు కొంచెం కదులుతూ ఉండండి, తిరుగుతూ ఉండండి. అలా తిరగడం వల్ల నిద్ర తేలిపోతుంది అనమాట. అలాగే వీళ్ళు కూడా ఒక చోట ఉండకుండా స్వామికి అన్ని వేపులా తిరుగుతూ ఉన్నారు. సంచరంతీం పంచాయుధీం తాం స్తుమః, అటువంటి పంచాయుధిని మేము స్తుతిస్తున్నాము అని అంటున్నారు. అంటే ఇంతవరకు మనం చూసిన పంచాయుధాలు ఒక లెక్క, ఇప్పుడు భట్టరు వారు చూస్తూ ఉండేటటువంటి పంచాయుధాల స్థితి ఒక అద్భుతమైనటువంటి సేవలో నిమగ్నమై ఉండేటటువంటి స్థితి. చక్రం మనని ఖండిస్తుందని, శంఖం మనకి జ్ఞానం కలిగిస్తుందని, ఇలా వేరువేరుగా ఆయుధాలన్నీ చేసేటటువంటి పనులు మనకి తెలుసు, ఆ దుష్ట శిక్షణం చేస్తూ ఉంటాయి అని మనం తెలుసుకున్నాం. కానీ అవి స్వామి సంరక్షణం చేస్తున్నాయి. ఎలాగా? నిత్య కైంకర్య పరులై చేస్తున్నాయి, నిత్య జాగరూకులై చేస్తున్నాయి, నిత్యము స్వామికి చుట్టూ తిరుగుతూ స్వామి యొక్క యోగ నిద్రకి భంగం కలగకుండా చూస్తున్నాయి. ఆ నిద్రాభంగం కలిగిస్తున్నటువంటి వారు ఎంత గొప్పవారైనా వారిని కంట్రోల్ చేస్తున్నాయి. గొప్పవారు అనడానికి స్ఫురన్మౌళి అనేటటువంటి ఒక విశేషణం కారణమైతే, ఉద్ధునానాన్ అని అలాంటి వారిని కూడా కంట్రోల్ చేసేటటువంటి ప్రేమ. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ తేలిపోతుందో, ఎక్కడ నిద్ర మెలకు వచ్చేస్తుందో అనేటటువంటి బెంగతో స్వామి నిద్రోచితంగా, అంటే స్వామికి యోగ నిద్రాభంగం కలగకుండా ఉండడం కోసం సంరక్షిస్తూ తిరుగుతూ ఉండేటటువంటి వారిని కూడా స్తుమః అంటున్నారు. అని అన్నారు. చూసారా? ఈ ఏమిటండి? వారిని కూడా అంటే సరేలే నీకు కూడా పెడుతున్నాను అని అంటే తక్కువ స్థానం చేస్తున్నారా, ఎక్కువ స్థానంలో ఇస్తున్నారా అని అంటే, ఈ అనేది అందరినీ తీసుకుని వస్తూ సముచ్చయం, అంటే చెప్పిన వాటితో పాటుగా వీరికి కూడా అని వారిని కూడా ఆ కోటిలో చేర్చడం అని ఒకటి. ఇంకా స్తుమః అని అనడంలో మీరు అసలు మేము స్తోత్రం చెయ్యక్కర్లేకుండానే అనుగ్రహించేటటువంటి వైభవం కలిగిన వారు పంచాయుధ పురుషులు, మహానుభావులు. మనం వాళ్ళని పొగిడితే వాళ్ళు మనకేదో ఇస్తారు అని అనుకోకండి. మనం వారిని స్తుతించకపోయినా స్వతహాగా తమంత తామే అనుగ్రహించేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు అయినా స్తుతిస్తాము కూడా అంటున్నారు. అంటే అనుగ్రహించటం కోసం స్తుతి కాదు, కానీ మనం వారే అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉన్నారు, అయినా వారిని స్తుతి చేస్తాము అని అనే అర్థానికి ఎన్నో రకాలుగా మన పెద్దలు వ్యాఖ్యానంలో విశదం చేస్తూ ఉంటారు. అలాంటి పంచాయుధిని స్తుతి చేస్తున్నారు ఇందులో. ఇది ఎక్కడ మనకి శ్రీరంగ క్షేత్రంలో విడిగా ఉన్నట్టు కనిపించదు, కానీ విడిగా ఉన్నది ఏది అంటే చక్రతాళ్వాన్ సన్నిధి మాత్రమే మనకి విడిగా కనిపిస్తుంది. తర్వాతి శ్లోకంలో ఇక్కడ పంచాయుధిని స్తుతి చేసిన తర్వాతి శ్లోకంలో చక్రతాళ్వాన్ని ప్రత్యేకంగా మళ్ళీ ప్రార్థన చేస్తారు. అది శ్రీరంగ క్షేత్రంలో చక్రతాళ్వాన్ సన్నిధికి ఉండేటటువంటి విశిష్టత అని మనం తెలుసుకుందాం. ఆ శ్లోకాన్ని చెప్పుకున్నప్పుడు ఆ విషయాలని మనం అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు మనం పంచాయుధాలని సేవించాం. ఇది నిత్య గ్రంథంలో కూడా రామానుజుల వారు ఆరాధనా విధానాన్ని చెప్పేటప్పుడు మొట్టమొదట స్వామిని,
తర్వాత అమ్మవార్లని, తర్వాత భూషణాలని, తర్వాత ఆయుధాలని అన్నింటినీ కూడా నమః 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 అని నమస్కరించి ఆరాధనకి వారిని ప్రార్థన చేస్తారు. అలాంటి క్రమంలో ఇక్కడ నిత్యగ్రారాధనా విధిని కూడా భావన పెట్టుకుని చేస్తున్నారు అన్నప్పుడు ఇక్కడ ఈ పంచాయుధ పురుషులని ఈ రకంగా స్తుతిస్తున్నాను అని అనడం ఆ రకమైనటువంటి పద్ధతికి గుర్తుగా మనకు వస్తుంది. అంతేకాదు తామ్రేక్షణం అని అన్నారు చూసారా, ఎర్రటి నేత్రాలు అన్నప్పుడు నిత్య గ్రంథంలో శంఖతాళ్వాన్, చక్రతాళ్వాన్ వీరి గురించి చెప్పేటప్పుడు రక్తనేత్రం అని రామానుజుల వారు కూడా ప్రయోగించారు. ఎర్రటి నేత్రాలు కలిగిన అని అంటారు. దాని దృష్టిలో పెట్టుకుని కూడా తామ్రనేత్రం తామ్రేక్షణాం పంచాయుధీ అని అంటున్నారు అని అక్కడ సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఇందులో పంచాయుధి మాత్రమే కాదు, అన్ని ఆయుధాలు కూడా చెప్పబడ్డాయి అని కదా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం దగ్గరికి వచ్చాం. భీష్మేకాదశి పర్వాన్ని చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఈ భీష్మేకాదశి చేసుకున్నప్పుడు మనం ఏ నామం దగ్గర ఈ శ్లోకాన్ని మనం సమన్వయం చేసుకోవచ్చు అనే దాన్ని తెలుసుకోవాలి అని అంటే, విష్ణు సహస్రనామ స్తోత్రంలో సహస్రనామాలలో మొట్టమొదటి నామం ఏది చెప్పండి? విశ్వం అనేటటువంటి నామం. చివరి నామం ఏది చెప్పండి? ఆఖరి నామం. మొదటి నామము, చివరి నామము. మొదటి నామం మనకి గుర్తు ఉంటుంది, ఆఖరి నామం కూడా మనకి విష్ణు సహస్రనామం వచ్చిందే కదా, సర్వప్రహరణాయుధ కదా. అది శంఖభృన్నందకీ చక్రీ అనేటటువంటి శ్లోకం దగ్గరికి రండి. అది కదా చివరి శ్లోకం అని చెప్పబడుతుంది. అది చివరి శ్లోకమా లేకపోతే వనమాలి గదీశార్ంగి అనేది చివరి శ్లోకమా? విష్ణు సహస్రనామ స్తోత్రంలో పెద్దల ద్వారా మీరు చాలా సార్లు విని ఉంటారు కాబట్టే దీన్ని చెప్తున్నాను. సర్వ శంఖభుర్నందకీ చక్రి అనేదే చివరి శ్లోకం. విష్ణు సహస్రనామ స్తోత్రంలో చేర్చబడినటువంటి శ్లోకం వనమాలి గదీశార్ంగి అనేటటువంటి శ్లోకం కదా. మనం శంఖభృన్నందకీ చక్రీ శార్ంగధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ అని కదా ఆ శ్లోకం. అక్కడితో అయిపోయింది. విష్ణు సహస్రనామాలు మనకి పూర్తి అయిపోతాయి. కానీ 27 నక్షత్రాలు కూర్చుకున్నప్పుడు దానికి ఏదో లెక్క మళ్ళీ మరి చెప్తున్నారు. సర్వప్రహరణాయుధ అనేది మనకి ఆఖరి నామము అని అనుకోండి. సర్వప్రహరణములు అంటే, ప్రహరణములు అంటే ఆయుధములు అని అర్థం అన్నమాట. అవి ఎన్నో రకాలైనటువంటి ప్రహరణములు, ఆయుధములు కలిగిన వాడు అని అర్థం. ఇక్కడ ఆశ్రితులందరి దుఃఖాన్ని పోగొడతాయి కాబట్టి సర్వప్రహరణం, ప్రహరణం అంటే పోగొట్టడం, సర్వప్రహరణం అందరి దుఃఖాలని పోగొట్టేటటువంటి ఆయుధ, ఆయుధములు కలిగినటువంటి వాడు అని అర్థం అన్నమాట ఆ నామానికి. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకుందాం మనం. అదైన తర్వాత, అనుసంధానం అయిన తర్వాత, మనం ఈ శ్లోకం అనుసంధానం చేసిన తర్వాత ఏం అనుసంధానం చేస్తాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం. సర్వప్రహరణాయుధవో నమ ఇతి అంటాం కదా. అది మళ్ళీ ఈ శ్లోకం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అనేటటువంటి మాట ఏది అంటే సర్వప్రహరణాయుధవో నమ ఇతి. ఎందుకలా అంటాం? ఎందుకనాలి తెలుసా? ఎప్పుడైనా ఆలోచించామా? రోజు అనుసంధానం చేస్తాం కదా. ఎందుకు అలాంటి విధానంలో మనం అనుసంధానం చేస్తాం? అయిపోయాయి, 1000 నామాలు అయిపోయాయి. మళ్ళీ ఈ శ్లోకానుసంధానం చేసిన తర్వాత వనమాలి గదీశార్ంగి డైరెక్ట్ గా మనం అనుసంధానం చేయటం లేదు. ఎలా అనుసంధానం చేస్తామో శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి, అప్పుడు వనమాలి గదీశార్ంగి అంటూ అనుసంధానం చేస్తాం. ఇలా అనడానికి కారణం ఏమిటి అనంటే, ఇంతవరకు విశ్వం, విష్ణు, వషట్కార అలా ప్రథమాంతాలుగా మొత్తం నామాలనన్నింటినీ చెప్పారు. అలాగే శంఖభృత్, నందకి,
చక్రి ఇవన్నీ కూడా ప్రథమాంతాలుగానే ఉన్నాయి. సర్వప్రహరణాయుధ అందరినీ ఆశ్రితుల దుఃఖాలని పోగొట్టేటటువంటి ఆయుధములు కలిగినటువంటి వాడు అని చెప్పేశారు. ఇప్పుడు చెప్పేసిన కలిగిన వాడు 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 ఆయన 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 అంటూ ప్రథమాంతాలుగా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకేం చేయాలి మనం? ఆయన మనకేం చెయ్యాలి? ఇది కదా మనకి కావాలి. రాముడు, భీముడు, కృష్ణుడు, ఇలాగ దుర్యోధను ఇక్కడ చెప్పకూడదు. అలాగా నామాలన్నీ ప్రథమాంతంలో మనం చెప్తే ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి, లేదా ఆయనని మనం ఏం చెయ్యాలి, ఆయనకి మనం ఏం చెయ్యాలి అనేది తెలియాలి. కనుక ఈ 1000 నామాలని చెప్పిన తర్వాత ఈ 1000 నామాలు మంత్రాలు అవుతాయి సుమండి. ఎప్పుడు మంత్రాలు అవుతాయి అంటే ప్రణవము నమః అనేటటువంటి పదము ముందు వెనక పెడితే అది మంత్రముగా మారుతుంది అనే విషయాన్ని మనకి చెప్పడం కోసం శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమః అని, ఓం విష్ణవే నమః అని మనం ప్రతిదానికి ఓం నమః అని ముందు వెనక చేర్చి ఆ నామాన్ని మనం అనుసంధానం చేస్తే అది ఎలా మారుతుందన్నమాట? మంత్రంగా మారుతుంది అని. ఇది మంత్రంగా మారి మంత్రంగా దీన్ని మనం అనుసంధానం చెయ్యటానికి వీలుగా ఒక పద్ధతి మనకి తెలియచేస్తూ శ్రీ సర్వప్రహరణాయుధవో నమ ఇతి అన్నట్లుగా అని ఇతి అని కూడా ఉంటుంది చూసారా. ఓం నమః ఇతి అని 3 పదాలు అందులో ఉన్నాయి. దీన్ని ప్రతి నామానికి ఓం నమః అనేవి చేర్చి పలుకుతే అవి మంత్రములు అవుతాయి. కనుక వీటిని ఎలా అనుసంధానం చెయ్యాలంటారు అంటే ఓం నమః ఇతి అని అని అది మనకి సూచించడం కోసం ఆ రకమైనటువంటి ప్రాధాన్యం అనుసంధానం అక్కడ మనకి చేస్తారు. మళ్ళీ శంఖబృన్నందకి చక్రి అనే దాన్నే చెప్పారు. మళ్ళీ తర్వాత వనమాలి అని ఒకదాన్ని ఎక్స్ట్రాగా చేర్చారు. గది, శార్ంగి, శంఖి, చక్రీ చ నందకి, మళ్ళీ పంచాయుధీం అంటూ ఈ పంచాయుధాలతో కూడిన వానిగానే పరమాత్మని గురించి ప్రస్తావన చేస్తున్నారు కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు అనంటే ఇలాంటి ఈ స్వామి ఈ ప్రథమాంతంలో ఉండేటటువంటి నామములు ఎవరి వైభవాన్నైతే చెప్తున్నాయో ఆ స్వామి మనని అభిరక్షతు అని పరిపూర్ణం చేస్తారనమాట. ఆ స్వామి మనలను రక్షించుగాక అనే విషయం మనకి స్పష్టంగా ప్రార్థనలో పరిపూర్తి కలగాలి. కాబట్టి ఆయన మనలను రక్షించుగాక. ఆ రక్షించుగాక అని అన్నప్పుడు మళ్ళీ ఒక 3 నామాలు అక్కడ చేర్చారు చూడండి. శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో అభిరక్షతు అని మళ్ళీ ప్రత్యేకించి ఒక 3 నామాలని చెప్పారు. ఈ శ్లోకం విష్ణు సహస్రనామాలలోది కాదు కాబట్టి రిపిటేషన్ అని కానీ సంఖ్య ఎక్కువ అవడం కానీ అనుకోవచ్చు మనం అక్కడ. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి 3 నామాలు కూడా మనకి వ్యాపక మంత్రాలు అని మనకి చెప్పబడినటువంటి 3 మంత్రాలే గుర్తుపెట్టుకోండి. విష్ణు షడక్షరి, నారాయణ అష్టాక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి కదా. ఇవి 3 కూడా వ్యాపక మంత్రములు అని చెప్తున్నారు కదా. ఆ వ్యాపక మంత్ర వైభవాన్ని తెలియజేయడం కోసం ఇందులో ప్రతి నామము మంత్రమే అని మనకి తెలిసిన ఈ వ్యాపక మంత్రాలు 3ంటిని చేర్చి అలాంటి స్వామి మనలను అభిరక్షతు రక్షించుగాక అని ఒక పూర్తి కలగడం కోసం ఈ శ్లోకాన్ని కూడా చేర్చి మన పెద్దలు అనుసంధానం చేస్తారు అని అంటారు. అంటే నామ వైభవాన్ని చెప్పి నామాలను అన్నింటినీ అనేసి అలాంటి నామాలు కలిగినటువంటి వాడు. అప్పుడేం చెప్పారు అంటే పంచాయుధిని కలిగిన వాడు అని అంటూ వనమాలని కూడా చేర్చి మనకు పంచాయుధాలతో కూడిన స్వామి. వెనక చెప్పిన శ్లోకంలో చెప్పిన నామాలు ఇందులో నామాలు కూడా ఒక్కలాగే మనకి అనిపిస్తాయి. ఆయనని మనం స్తుతించేటప్పుడు మంత్రశక్తి కలగాలి అంటే ఓం నమః అనేవి చేర్చాలి అని ఒక వాక్యం ద్వారా చెప్పారు. తర్వాత అటువంటి స్వామి మనలను రక్షించుగాక అని క్రియాపదంతో చేర్చి ఆ అర్థాన్ని పూర్తయ్యేటట్లుగా ఈ శ్లోకాన్ని కూడా చేర్చి పలకడంలో ఉండే అంతరార్థాన్ని మనకి స్వామివారు చాలా అద్భుతంగా వెనకని వివరణలో ఇస్తారు. ఇప్పుడు చూడండి, సర్వప్రహరణాయుధ అనే పేజీ తీసుకోండి. 1100 పేజీ.
శ్రీ విష్ణు సహస్రనామ భాష్యం ఒక్కసారి చేత్తోనైనా పట్టుకోండి. మహానుభావులు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి కోశం ఇది. చాలా మంది దగ్గర ఉంటుంది. సర్వశ్రేష్టమైనటువంటి ఒక శక్తిని మనకి కలిగించేది అద్భుతమైనటువంటి మహానుభావులు అందించినది. భీష్మ పితామహుడు అంటే ఏం సామాన్యుడా చెప్పండి. ఆయన వెళ్ళిపోతే జ్ఞానాన్ని అల్పీభవిష్యంతి. అందుకే వెళ్ళండి, ఆయన ఉన్నప్పుడే నేర్చుకోండి, ఆయన ఉన్నప్పుడే నేర్చుకోండి అని కదా శ్రీకృష్ణుడు ప్రోత్సహించి తీసుకుని వచ్చాడు అని మనం వింటూ ఉంటాం. రేపు అందరూ మనకి పెద్దలు చెప్తారు. అంచేత జ్ఞానంలో ఆయనకి సాటి అయినటువంటి వారు ఎవ్వరూ లేరు. అలాంటి వాడు భీష్మ పితామహుడు. కానీ ఆయన చెప్పిన మాట ఏమిటి అని అంటే, అది ధర్మరాజాదులకి ఉపదేశం చేస్తూ ధర్మరాజును ఆయన అంటాడా, నేను ఎంత అదృష్టవంతుణ్ణో తెలుసా అంటాడు భీష్మ పితామహుడు. ఏమిటా అదృష్టం అంటే, ఎంతో మంది జ్ఞాన వృద్ధులని నేను సేవించాను అంటాడు ఆయన. చూసారా, అంటే మహానుభావులైనటువంటి జ్ఞాన వృద్ధులని సేవించడం అనేటటువంటి అదృష్టం, అది గొప్ప అదృష్టం. ఆ అదృష్టం సాక్షాత్తుగా జ్ఞాన వృద్ధుడు వయోవృద్ధుడు అయినటువంటి భీష్ముడు తనంతా తానే చెప్పుకుంటున్నాడు. నేను కూడా ఎంతో మంది జ్ఞాన వృద్ధులని ఆశ్రయించాను అని అంటాడు. అలాంటి మహానుభావుడు అంపశయ్య మీద ఉన్నాడు. ఆయన అంపశయ్య మీద ఉండి అనుగ్రహించినటువంటి స్తోత్రం అని అంటారు కదా. ఆ అంపశయ్య మీద ఆయన ఉండి స్తోత్రం అనుగ్రహిస్తే దానికి అద్భుతమైన భాష్యాన్ని అందించినటువంటి మన రఘునాథాచార్య స్వామి వారు కూడా ఇంచుమించుగా అంపశయ్య మీద ఉన్నట్టే ఉంటున్నారు. నా వల్ల కాదు, నాకు శక్తి లేదు, నేను రాయగలనో లేదో అని అనుకోకుండా ఇది రాసి చివరిలో వారు గడిపినటువంటి శారీరకమైనటువంటి అనారోగ్యం చేత అలాగే అంపశయ్య మీద ఉన్నట్టే ఉన్నారు. అలాంటి మహానుభావులు అద్భుతమైనటువంటి ఆంధ్ర వివరణ, మనకి సంస్కృతంలో ఉంటే అర్థం కాదు, కానీ ఆంధ్ర వివరణ అందించినటువంటి రఘునాథాచార్య స్వామి వారు కూడా అటువంటి భీష్మ పితామహులే. జ్ఞానాన్ని అల్పీ భవిష్యంతి, అంతే కదా. అలాంటి మహానుభావులు ఒకరొకరు అంతరించిపోతూ ఉంటే జ్ఞానము అల్పమైపోతుంది, లోకమంతా చీకటి అయిపోతుంది. వారిని మనం తెచ్చుకోలేం. ఆనాడు నమ్మాళ్ళవార్లను అందరూ ప్రార్థించి మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు. మా నమ్మాళ్ళవార్లను మాకు ఇచ్చి అంటే విగ్రహ రూపంలో తెచ్చుకున్నారు. అలాగే మనం కూడా మళ్ళీ అలాంటి మహానుభావులు మన దగ్గరికి రావాలి అంటే వారు అందించినటువంటి ఇలాంటి గ్రంథాలలో ఉండేటటువంటి అంశాలని మనం అధ్యయనం చేసుకోవాలి, చదువుకోవాలి. ఇదన్నమాట. ఇప్పుడు సర్వప్రహరణాయుధ అనేటటువంటి మాటకి భట్టరు వారు రాసినటువంటి భాష్యంలో ఉండేటటువంటి వాక్యాలని అనుసంధానం చేస్తాను, వినండి. అంటే భట్టరు వారు కూడా విష్ణు సహస్రనామ జయంతిని చేస్తున్నట్టుగా భావిస్తూ వారికి కూడా మనం ఆరాధనని చేసుకుంటాం. ఆయుధాలంటే మనం ఏమనుకుంటున్నాము అంటే చైతన్యవంతములు అని అనుకుంటున్నాం. ఈ ఆయుధాలు ఉండేటటువంటి విశిష్టత ఏది అంటే సర్వప్రహరణ ఆయుధ అని మనం అనుకుంటున్నామే. అంటే అందరికీ ఉండేటటువంటి అడ్డుని పోగొట్టేటటువంటి ఆయుధములు అని అర్థం. ఈ ఆయుధాల స్వభావాన్ని కొన్ని విశేషణాలతోటి భట్టరు వారు వివరణ చేస్తున్నారు. మొట్టమొదటి చూడు, పేజ్ నెంబర్ 1100, నామం 1000వ నామం. అక్కడ ఉండేటటువంటి సంస్కృత భాష్యం ముందుగా చదువుతున్నాను, వినండి. స్వనిష్టానాం సర్వానిష్ట ఉన్మూలయిత్రూణి. ఈ ఆయుధాలన్నీ కూడా స్వనిష్టానాం అంటే తమని నమ్మినటువంటి వారికి, తమని ఆశ్రయించినటువంటి వారికి. ఇప్పుడు మనం భట్టరు వారి ద్వారా ఆయుధాలనే కదా ఆశ్రయించామో, అలా ఆశ్రయించినటువంటి వారికి సర్వానిష్ట ఉన్మూలయిత్రూణి, సర్వానిష్టములని తొలగించేటటువంటివి ఆయుధములు అని అంటున్నారు. వ్యాఖ్యానాలు నాకు సమయం లేదు, అందుకే మీకు టూకీగా చెప్తున్నాను. అన్ని అనిష్టములు అని అంటున్నారు. అన్ని అనిష్టములు అంటే వ్యతిరేకుల వల్ల మనకి కలిగే అనిష్టములు, కర్మ వల్ల మనకి కలిగేటటువంటి అనిష్టములు, ఇవన్నిటికంటే కూడా ఎవ్వరూ పోగొట్టలేని అనిష్టం ఒకటి ఉందిట. ఏది ఆ అనిష్టం అంటే భగవంతుడు కినుక వహిస్తే. భగవంతుడికి కనుక కొంచెం కోపం వచ్చిందనుకోండి, ఇంకా ఎవ్వరూ ఆ అనిష్టాన్ని తొలగించటానికి సంసిద్ధంగా ఉండేవారు కాదు. ఏదో ఒక దీని వల్ల భగవంతుడు కనుక ఒకవేళ కినుక వహించినా
అది కూడా పోగొట్టేవారు. ఆ కినుక వల్ల ఏమవుతుంది? భగవద్ అనుగ్రహం దూరం అవుతుంది. అలా భగవంతుడికి నిగ్రహం లేకుండా చేసి భగవద్ అనుగ్రహాన్ని మనకి పొందించేటటువంటి వారు అని ఎప్పుడైనా భగవంతుడికైనా కోపం వచ్చినా ఆ కోప ప్రభావం వల్ల మనం భగవంతునికి దూరం అవ్వకుండా ఆయన అనుగ్రహాన్ని పొందేటట్లుగా చేసేవారు అని ఈ విశేషణానికి వివరాన్ని రాస్తారు. అంటే సర్వానిష్ట నివారకం అని అనుకుంటున్నప్పుడు సర్వానిష్టములు అనడంలో పైవారి వల్ల కాదు, భగవంతుని ద్వారా మనం పొందేటటువంటి ఒక అనిష్టం కూడా ఈ ఆయుధములు తొలగిస్తాయి. ఇది ఆయుధాలకు ఉండేటటువంటి ఒక సర్వప్రహరణ అనడంలో ఆ అర్థాన్ని చెప్తారు. ఎన్నున్నాయండి ఆయనకు ఆయుధాలు అంటే అసంఖ్యేయాని అంటారు. లెక్క పెట్టడానికి వీలు లేనన్ని ఆయుధాలు. పంచ ఆయుధాలు అని మాత్రమే అనుకోకండి. మనకి విశ్వరూపంలో చూపిస్తున్నాడైనా ఎన్నో అనేక అనేక శత ఉద్యుత ఆయుధం అని మనం అక్కడ చెప్తాం. ఇంకా విశేషం ఏమిటి అంటే దీనికి అందమైనటువంటి వ్యాఖ్యానం ఆంధ్ర వివరణలో ఉంది. మనకి చూడండి, అసంఖ్యేయములు అంటే ఏం లెక్క పెట్టి చెప్తామండి. ఎప్పుడు ఏది ఆయుధంగా మార్చుకుంటాడో మనకి తెలియదు. ఏదైనా ఆయన చేతిలో పడితే ఆయుధం అయిపోతుంది. ఆయనకు వేరే ఆయుధం అవసరమే లేదు అంటారు. దీనికి ఉదాహరణగా రామావతారంలో 2 సన్నివేశాలు మనం చెప్పుకోవచ్చు. కృష్ణావతారంలో ఎన్నైనా సన్నివేశాలు మనం చెప్పుకోవచ్చు. గడ్డి పరక ఏమైపోయింది? బ్రహ్మాస్త్రం అయిపోలేదా? ఆయన బ్రహ్మాస్త్రం కోసం వేరే పదునైన ఆయుధాన్ని పట్టుకోలేదు. ఒక చిన్న గడ్డి పరకని తీసుకున్నాడు, అదే అస్త్రంగా ప్రయోగించాడు. అంటే గడ్డి పరక కూడా ఆయనకు ఆయుధం అవుతుంది. చూడండి, కోపం వస్తే చేతిలో ఏది ఉంటే అది విసిరిస్తూ ఉంటాం చూసారా ఎదుటి వాళ్ళ మీదకి. ఆ విసిరేది ఏది అనే స్పృహ ఉండదు మనకి. విసరడమే ఒక లక్ష్యంగా విసురుతూ ఉంటాం కదా. పరమాత్మ కూడా అలాగే కోపం వచ్చిందా ఏదో ఒకటి దాన్ని శత్రువుల మీదకి ప్రయోగిస్తూ ఉంటాడు. ఏది కనిపిస్తే అదే. ఇంకా విచక్షణ లేని, ఇదివరకైతే అప్పడాల కర్రలు ఇవి హాస్యంగా చెప్తూ ఉండేవారు, కానీ కోపం వస్తే మన స్థితి ఎలా ఉంటుందో భగవంతుడికి కూడా ఆయుధం వెతుక్కొని ఏది నా గదేది, ఏది నా నందకం ఏది అని వెతుక్కుని వాటితోటే వధిస్తాడు అని అనుకోకండి. ఏది కనిపిస్తే అదే. గడ్డి పరకు కనపడిద్ది, బ్రహ్మాస్త్రంగా వేసేసాడు, అయిపోయింది. ఇంకా సుగ్రీవుడు ఆయన చేతిలో ఏదైనా అన్ని ఆయుధాలు చేసే పని చేస్తుందిటండి. అన్ని ఆయుధాలు చేసే పని ఒకటే చేస్తుందిట. ఎలాగా అంటే సుగ్రీవుడి దగ్గర మనకి ఈ సుగ్రీవుడిని నమ్మించటంలో పరమాత్మ చేసినటువంటి సప్తసాల భంజనం అనేటటువంటి ఓ సన్నివేశం తీసుకుంటే, రాముడు ప్రయోగించినటువంటి బాణం ఎక్కడికి వెళ్ళేది అంటే అది సప్త వృక్షాలని కూల్చింది కదా. అంతేనా? సప్త కులాచలాలని కదిలించింది. అంతేనా? కిందని భూమండలంలోకి కూడా దూరింది. ఇలా రకరకాలుగా ఆ సన్నివేశాన్ని చెప్తారు. అంటే భూమిని పెళ్లగించాలంటే ఏం కావాలి? గుణపం కావాలి. రాయిని చెక్కాలి అంటే ఏం కావాలి? ఉలి కావాలి. అలాగే చెట్టుని ఖండించాలి అంటే ఏం కావాలి? గొడ్డలి కావాలి. ఇప్పుడు ప్రయోగింపబడినటువంటి రామబాణం గొడ్డలి తానే అయింది, ఉలి తానే అయింది, గుణపము తానే అయింది. ఒకటే ఇన్ని రకాలైనటువంటి ఆయుధాలు చేసేటటువంటి పనిని చేసిందా లేదా? అంచేత ఆయనకి ఇది కావాలి, అది కావాలి, ఈ ఆయుధమే కావాలి అని ఉండదు. అసంఖ్యేయాని. ఇంకా కృష్ణుడి దగ్గరికి వద్దాం. కృష్ణుడి దగ్గరికి వస్తేనట ప్రాణం తీయాలి అంటే ఏదైనా పర్వాలేదనడానికి ఈయన గారు ఆడినటువంటి ఆటలు వేరే చెప్పక్కర్లేదు. మనకు అన్ని ఉలగమళందాయిలో అమ్మవారు ప్రత్యేకించి ఈ సన్నివేశానికి కూడా మంగళాశాసనం చేసింది వత్సాసుర కపిత్థాసుర వధ అనే ఓ సన్నివేశం కదా. ఆ కజల్ పోతి అని అనడంలో ఆ కపిత్థాసురుణ్ణి సంహరించడానికి వత్సాసురుణ్ణి ఆయన ఒక ఆయుధంగా చేసుకుని ప్రయోగించాడు. కృష్ణుడు ఇంకా ఎన్నో రకాలైనటువంటి చేష్టలు, చకటాసుర భంజనం చేయాలి అంటే ఆయన కాలే సరిపోయింది. ఇవన్నీ మనం చూస్తే అసంఖ్యేయాని, ఈవిడ ఏం పెట్టి కొడుతుందో తెలియదు, ఈవిడకి ఏదైనా సరే
ఆయుధం అయిపోతుంది అని భార్య కోపం వచ్చినప్పుడు భర్త ఎలర్ట్ గా ఎలా ఉంటాడో అలాగే స్వామి కూడా ఏ ఆయుధాలనైనా దేన్నైనా ఆయుధంగా చేసుకుంటాడు కాబట్టి ఆయనని సర్వప్రహరణ ఆయుధ అన్నప్పుడు అసంఖ్యేయాని అంటారు. ఇక్కడ చిన్న విషయం కూడా చెప్తాను, ఏమనుకోకండి, సమయం అయిపోతుంది. కానీ విష్ణు సహస్రనామ భాష్యంలో మనకి స్వామివారు చేర్చి చెప్పినటువంటి ఒక కొత్త సమన్వయం అన్నమాట. కొత్త అంటే ఇందులో ప్రత్యేకం చెప్పడానికి కాదు, ఏదైనా ప్రాణం తీయడానికి ఏదైతేనేంటండి అని అన్నట్లుగా అదేమిటి పళ్ళూడ కొట్టుకోవడానికి ఏ రాయితేనేమిటి పళ్ళూడ కొట్టుకోవడానికి అని ఓ సామెత మనం చెప్తూ ఉంటాం కదా. అలాగే ప్రాణం పోవాలి అంటే ఆయుధమే ఉండక్కర్లేదండి, ఏదైనా ఆయుధం అవుతుంది. విషమప్యమృతం క్వచిత్ భవేత్ అమృతం వా విషం ఈశ్వరేచ్ఛయా అంటారు. మీరు ఎప్పుడైనా పూలమాలిక ప్రాణం తీయడం అనే సన్నివేశాన్ని ఎక్కడైనా చూసారా? పూలమాలిక ఎంత హృదయంగా ఉంటుంది, ఎంత ఆనందదాయకంగా ఉంటుంది, ఎంత సున్నితంగా ఉంటుంది కదా. కానీ పూలమాలిక వల్ల ప్రాణం పోయినటువంటి సన్నివేశం ఒకటి ఉంది తెలుసా? ఇది ఇందుమతి స్వయంవరం అని రఘువంశంలో కాళిదాసు చెప్పినటువంటి సన్నివేశం. ఈ ఇందుమతి అనే ఆమె దశరథునికి తల్లి, అంటే అర్జుని యొక్క భార్య ఆమె. ఆ ఇందుమతి స్వయంవరాన్ని చాలా అద్భుతంగా కాళిదాసు రఘువంశంలో వర్ణిస్తారు. ఆమెని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా అంతం చేసి ఆయన ఆమెతో కలిసి హాయిగా వచ్చి వివాహం చేసుకుని వనంలో విహరిస్తున్నారు వారు. అలా విహరిస్తూ ఉండేటటువంటి సన్నివేశంలో ఆమె మెడలో ఒక పూలమాలిక వచ్చి పడింది ఆకాశంలోంచి. ఆ పూలమాలిక మెడలో పడడం ఏమిటి, ఆమె ప్రాణాలు విడవడం ఏమిటి, రెండూ ఒకేసారి జరిగిపోయాయి. ఇదేంటి ఆశ్చర్యం? పూలమాలిక పడడం ఏమిటి, ప్రాణాలు పోవడం ఏమిటి? పూలమాలిక ప్రాణఘాతుకమైనటువంటి ఆయుధమా చెప్పండి, కానీ పూలమాలికే ప్రాణాన్ని తీసింది. అర్జుడికి చాలా దుఃఖం కలిగింది, బాధపడుతున్నాడు. ఏమిటిలా అయింది, ఏమిటిలా అయింది అని అంటే దానికి కారణం జరిగిన సన్నివేశం తెలుసును కాబట్టి నారదుడు అక్కడికి వచ్చాడు. ఆ పూలమాలిక ఆమె మెడలో పడడానికి కారణం నారదుడే. ఆయన వీణకి చుట్టుకున్నటువంటి పారిజాత పుష్పాల మాలిక, దూర్వాస శాపం ఇవన్నీ మనం ఆ మాలిక అక్కడ చెప్పుకుంటాం చూసారా. అలాగే నారదుడు తిరుగుతూ ఉంటాడు, వెళ్ళినప్పుడల్లా ఓ మంచి మాలిక పరమాత్మ దగ్గర నుంచి తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ పారిజాత పుష్ప మాలిక వీణకి కట్టుకొని వీణ వాయిస్తూ ఆకాశ మార్గంలో ఆయన తిరుగుతున్నాడు. అలా తిరుగుతూ ఉండేటటువంటి సందర్భంలో వీళ్ళు ఇక్కడ వనవిహారం చేస్తూ ఉంటే ఆ వీణ నుంచి జారింది, వీణ వాయిస్తుంటే మరి చేయి తగిలితో ఏమైందో ఆ మాలిక జారి వచ్చి కరెక్ట్ గా ఈవిడ మెడలో పడింది, అంతే ప్రాణం పోయింది ఈవిడ. దీనికి అర్థం కలియక బాధపడుతూ ఉంటే అప్పుడు నారదుడు అర్జుని దగ్గరికి వచ్చి కారణం చెప్తాడు. ఈమె ఒక దివ్య మహిళ, దివ్యాంగన అంటే అప్సరస. ఈమె ఒక మహర్షి తపోభంగం చేయడం కోసం ఇంద్రుని చేత నియమింపబడింది. తృణబిందుడు ఏదో ఆయన పేరు అనమాట. అలా ఆమె ఆయనకి తపోభంగాన్ని కలిగిస్తే ఆ మహర్షి శాపం ఇచ్చాడు, నువ్వు మానవ రూపంలో జన్మిస్తావు అని. అయ్యో నాకు ఈ దివ్యత్వం పోతే ఎలాగా అని కాళ్ళు పట్టుకుంది. అప్పుడు ఆయన శాప విమోచనం చెప్పాడు. దివ్య సుర పుష్పమాలిక నీకు స్పర్శ తగిలితే నువ్వు మళ్ళీ నీ దివ్యత్వాన్ని పొందుతావు అని చెప్పాడు. అందుకే తామే ఇందుమతిగా జన్మించింది. ఇప్పుడు ఆమెకి శాప విమోచనం కలిగింది. ఈ దివ్యమైనటువంటి మాలిక ఆమె మెడలో పడడం ఆమె శాప విమోచనానికి కారణమైంది అని నారదుడు ఆయనతోటి అర్జునితో చెప్తాడు. అంటే ఇప్పుడు ప్రాణం తీయడానికి ఆయుధం అవసరమా? కాదు కదా. విషమప్యమృతం క్వచిత్ భవేత్. ఒకప్పుడు ప్రాణం పోస్తుంది అనుకున్నదేమో ప్రాణం తీస్తుంది, ఒకప్పుడు ప్రాణం తీస్తుంది అనుకున్నదేమో ప్రాణం పోస్తుంది. అమృతం వా విషం ఈశ్వరేచ్ఛయ అని అక్కడ కాళిదాసు కొటేషన్ అనమాట. అంచేత అసంఖ్యేయాని అనడంలో ఈ సన్నివేశాన్ని కూడా ఏదైనా ఆయుధంగా మారేటటువంటి స్థితి ఉంటుంది, ప్రాణఘాతకం అవుతుంది అనడానికి ఇదొక సన్నివేశాన్ని కూడా వ్యాఖ్యానంలో ఇస్తారు. అందుకని ఇవాళ ఆ వ్యాఖ్యానం తర్వాత తీరుపాటుగా మీరందరూ చదువుకోండి. అంతేనా? అమర్యాద సామర్థ్యాన్ని మూడవ విశేషణాన్ని చెప్తున్నారు. ఒకటి, తనని అన్ని అనిష్టములను పోగొడతాయి. రెండు, లెక్కలేనన్ని ఉన్నాయి.
మూడో గొప్పతనం ఏమిటి ఆయుధాలకి అంటే అమర్యాద సామర్థ్యాని అంటున్నారు. అలా అసంఖ్యేయములైనటువంటి ఆయుధములైతే కొన్నిటికి వాటి వాటి హద్దు ఉంటుంది, అంతవరకే అవి పనిచేస్తాయా అని అంటే కాదుట. ఇందాక అసంఖ్యేయాని అన్నప్పుడు నేను రాముడు కృష్ణుడు చెప్పినప్పుడు నృసింహావతారం గోళ్లు పెట్టారు. నేను చూడనట్టు నటించాను, ఎందుకంటే అది ఇక్కడ సమన్వయం అవుతుంది అనమాట. ఎలాగా అంటే నార్మల్ గా గోళ్లు పెంచుకునే అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, చాలా కష్టపడి గోరు పెంచుకుంటూ ఉంటారు. కానీ ఆ గోళ్లని షేప్ లో పెంచుకున్న తర్వాత వాటిని కాపాడుకోవడం ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. మామూలుగా అయితే చక్కగా నెయిల్ కట్టర్ తో కట్ చేసేసుకుంటూ ఉంటే ఈజీ మనకి, కానీ అందంగా షేప్ లో పెంచుకొని వాటికి రంగులు వేసుకుని డిజైన్లు వేసుకుని ఇప్పుడు గొప్ప ఫ్యాషన్ కదా అది. అలాంటప్పుడు ఆ గోరు చాలా సున్నితంగా ఉంటుంది, ఏం తగిలినా పుటుక్కుమని విరిగిపోతూ ఉంటుంది. అందుకని ఆ గోళ్ళని కాపాడుకోవడం కోసం కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది దానికి ఉండేటటువంటి మెత్తదనం. మరి హిరణ్యకశిపుణ్ణి సంహరించినప్పుడు ఆ నృసింహస్వామి గోళ్ళు కూడా గోళ్లే కదా, అందుకని ఆ గోళ్ళు కూడా అలా పుట్టుక్కుమని విరిగిపోకుండా మధ్యలో ముక్కలైపోకుండా ఆయన గుండెల్ని చీల్చడానికి ఉపయోగపడినాయి. అంటే నఖం అంటారు, నఖరం అంటారు. అంటే నఖరం గట్టిది కాదు, కఠినమైనది కాదు అని అర్థం. నఖరములైనా అవి కఠినంగా ప్రాణాంతకములే అయినాయి కనుక అమర్యాద సామర్థ్యాని అని దాన్ని ఇక్కడ ఈ విశేషణానికి ఉదాహరణగా ఇస్తారు. అంతనా ఇవి ఆయుధాలు అనుకుంటున్నారా? కాదు సుమండి, ఆభరణాలు సుమండి అంటున్నారు ఇందులో. అంటే స్వామికి ఆయుధములు ఆభరణములు రెండూ ఒకటే. శత్రువులకు ఆయుధాలుగా కనిపిస్తాయి, కానీ అనుకూల భావంతో చూసిన వాళ్ళకి అవి ఆభరణాలుగానే కనిపిస్తాయి. అందుకే మనకి ఆభరణ కోటిలోనే చేరుస్తారు ఆయుధాలని కూడా. ఆత్మోచిత అన్య ఆత్మోచితాని అనంతాని ఆభరణ వికల్ప్యాని అంటున్నారు. అనంతములు ఆత్మోచితములు ఆభరణములా అని భావించడానికి తగినవి అని అంటున్నారు. స్వామికి తగిన. అందుకే మనకి శ్రీ శరణాగతి గద్యంలో కూడా మనకి స్వామివారు చెప్పినటువంటి ఆభరణాలను వర్ణించినటువంటి ఒక వాక్యం గుర్తు చేసుకోండి. శరణాగతి గద్యం మీకు వచ్చేసింది కదా, బాగా ప్రాక్టీస్ చేసేస్తున్నాం, దగ్గరలోకి వచ్చేసాయి కదా. స్వానురూప అచింత్య శక్తి శంఖ చక్ర గదాసి సార్గాధి అసంఖ్యేయ నిత్య నిరవధ్య నిరతిశయ కళ్యాణ దివ్యాయుధ అని కదా అక్కడ రామానుజుల వారు చెప్పారు. ఆ రామానుజుల వారు చెప్పినటువంటి ఆ విశేషణాలన్నీ ఇక్కడ భట్టర్ వారు విశదం చేస్తున్నారనమాట. అచింత్య శక్తి అన్నప్పుడు అసంఖ్యేయాని, అది అమర్యాద సామర్థ్యాని, ఇలాంటివన్నీ ఆ రామానుజుల వారి మాటకి విశేషణాలుగానే ఉన్నాయి. స్వానురూప అంటున్నారు. ఆత్మోచితాని అనంతాని, అనంతములు. నిత్య నిరవధ్య అంటారు చూసారా, నిత్యములు, ఎప్పుడూ అవి మొక్కపోకుండా ఉంటాయి, ఎప్పుడూ స్థిరంగా ఉండేవి అవుతాయి, ఆభరణాలా అనిపిస్తాయి. సదా సర్వత్ర సర్వథా సర్వప్రకారం సర్వప్రకార సమాశ్రిత అంటున్నారు. సదా ఎప్పుడూ రక్షిస్తాయి, సర్వథా అన్ని రకాలుగాను రక్షిస్తాయి, సర్వదా సర్వత్ర అన్ని చోట్ల రక్షించేవి అవుతాయి, సర్వప్రకార సమాశ్రిత ఏ రకంగా తమని ఆశ్రయించినటువంటి వారైనా, ఆశ్రయించిన వారు ఎన్ని రకాల వారైనా ఎవరైనా సరే వాళ్ళని సంరక్షించడం అనేటటువంటి దీర్ఘ సత్ర దీక్షితాని, ఇది అద్భుతమైనటువంటి ప్రయోగం. చూడండి, ఆయుధాలు ఎప్పుడూ కూడా యజ్ఞం చేస్తూనే ఉంటాయట. ఆ యజ్ఞానికి అవభృత స్నానం ఉండదుట, అందుకే అది దీర్ఘ సత్రం అంటారు. ఏమిటా దీర్ఘ సత్రం అంటే సంరక్షణం అనేటటువంటి ఒక యాగం. ఎవరిని సంరక్షించడం? ఆశ్రయించిన వారు ఎవరైనా వారిని సంరక్షించటం, ఆశ్రితులని సంరక్షించడం అనేటటువంటి దీక్షని కలిగి ఉన్నాయి. యాగ దీక్ష
దీక్షని కలిగి ఉన్నాయి. ఆ యాగం కూడా కాలపరిమితి కలిగిన యాగం కాదు, దీర్ఘసత్రం అంటారు. అలాంటి సర్వేశ్వర్య ధురంధరాణి అంటున్నారు. సర్వైశ్వర్య ధురంధరాణి, శోభావహమత్వములే, శోభాకరములు, మంగళకరములే అయి ఉంటాయి. అలాంటి అన్యాన్యపి దివ్యాయుధాని అస్య ఇతి, ఇంకా చాలా దివ్యాయుధాలు ఈయనకి ఉన్నాయి. అక్కడ 5 చెప్పి సర్వప్రహరణాయుధ అని ఇలాంటి ఆయుధాలు ఎన్నో కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. అంచేత అది చేసేటటువంటి ఆయుధములో ఐశ్వర్య సంపూర్ణములు. ఏమిటి ఐశ్వర్యం అని మనకి చెప్పబడుతుంది అంటే భగవత్ సేవా భాగ్యమే మనకి ఐశ్వర్యం. అందుకే భగవంతుని చుట్టూ ఉండేటటువంటి ఈ ఆయుధాలు ప్రధానంగా ఈ పంచాయుధి చైతన్యం కలిగినటువంటి పురుషులు కనుక వీరు స్వామి దగ్గర ఉండి సదా విజయీ భవ దిగ్విజయీ భవ అంటూ స్వామికి మంగళాన్ని ఆశాసిస్తూనే ఉంటాయి అని చెప్తారు. అందుకే ఎప్పుడూ నిర్నిద్రగా ఉంటాయి, ఎప్పుడూ అది మేలుకొనే ఉంటారు, ఎప్పుడూ మంగళాశాసన పరులై ఉంటారు అని ఆ ఆయుధ వైభవాన్ని మనకి ఈ చివరి నామంలో భట్టరు వారు అద్భుతంగా భాష్యాన్ని అందిస్తే మన రఘునాథాచార్య స్వామి వారు చక్కటి ఆంధ్ర వివరణాన్ని అందించారు. ఈ రకమైనటువంటి అనుసంధానంతో మనం కూడా భీష్మేకాదశి సందర్భంగా ఆ విష్ణు సహస్రనామ జయంతి సందర్భంగా వాగ్రూపమైనటువంటి ఈ కైంకర్యాన్ని చేసుకుంటున్నాం. మళ్ళీ ఒక్కసారి ఆ వాక్యాన్ని చదువుతాను, పుస్తకం చూస్తున్న వాళ్ళు చూడండి. స్వనిష్టానాం సర్వానిష్టోన్మూలయిత్రూణి అసంఖ్యేయాని అమర్యాద సామర్థ్యాని ఆత్మోచితాని అనంతాని ఆభరణ వికల్ప్యాని సదా సర్వత్ర సర్వథా సర్వప్రకార సమాశ్రిత సంరక్షా దీర్ఘసత్ర దీక్షితాని సర్వైశ్వర్య ధురంధరాణి అన్యాన్యపి దివ్యాయుధాని అస్య ఇతి సర్వప్రహరణాయుధ అంటూ ఆ నామాన్ని వివరిస్తున్నారు. ఈనాడు మనం అస్త్రాలకి పంచాయుధిని ఆశ్రయించి స్తుతిస్తున్నాము అనంటే ఆ అస్త్ర వైభవాన్ని ఈ రకంగా అనుసంధానం చేసుకుంటూ ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా తెలుసుకుందాం. తర్వాత మంగళాశాసనం చేసుకుందాం.